ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం నుండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపపు స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి ప్రభా మీ మహాకృపను బట్టి ప్రభా యేసయ్య ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు తండ్రి. ప్రభా అయితే మేము వాక్యలేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము, కానీ ఈ వాక్యలేఖనాలు వ్రాయించిన వాడు నీవే ప్రభా. ఏ ఉద్దేశంతో ప్రభా యేసయ్య, ఏ ఆలోచనతో ప్రభా, ఏ ప్రణాళికతో ప్రభా ఈ వాక్యలేఖనాలు వ్రాయించి ఉన్నావు తండ్రి. దాన్ని ప్రభా యేసయ్య బయలుపరచవలసిన వాడవు కూడా నీవే అయి ఉన్నావు తండ్రి. మేమంతయు మీ చుట్టూ సమావేశమై ఉన్నాం ప్రభా. నీవు మాతో మాట్లాడతావని ప్రభా ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. ప్రభా మోషేతో ప్రభా అగ్నిస్తంభం ప్రభా యేసే మండుచున్న అగ్నిపొద ద్వారా ప్రభా ఏ విధంగా మాట్లాడి ఉన్నావు అదే రీతిగా మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. ప్రభా యేసే ఎమ్మయ్య మార్గములో ప్రభా మీ శిష్యుల మధ్యన నిలబడి ప్రభా ఏ విధంగా వారితో మాట్లాడావు ప్రభా అదే విధంగా మాతో మాట్లాడండి మా గొప్ప దేవుడా. దమస్కు మార్గమున ప్రభా అపోజిటైన పౌలుతో ఏ విధంగా మాట్లాడావు అదే విధంగా మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడుచుంటుండగా మా కన్నులు తెరవండి ప్రభా, మా హృదయాలు తెరవండి మా గొప్ప దేవుడా. మీ నిత్య జీవపు మాటలు ప్రభా మా అంతరంగాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా మా హృదయ ఆశను ఎరిగిన వాడవు తండ్రి. ఆశ తీర్చుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధానానికి మనమంతా నడిపించబడ్డాము. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను ఆరాధించుకోవటానికి గాను మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. మరి ప్రకటించబడిన రీతిగా మరి నిన్నటి దినాన మనకి ఉపవాస కూడిక మరి కిలేశ్పురం చర్చ్లో జరిగినది. ఉదయం 10:30 నుండి సాయంకాలం 5 గంటల వరకు
మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగి ఉన్నది. మరి ప్రార్థనలో పాల్పంపులు పొందిన వారంతా మరి వారును వారి కుటుంబాలు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి వారు పొందుకుని వారిగా ఉన్నారు. మరి ఉపవాస ప్రార్థన అనేది దేవుని యొక్క దృష్టిని మన వైపు మళ్లించేదిగా ఉన్నది. ఉపవాస ప్రార్థన చేస్తుంటుండగా దేవుడే మన మధ్యకు ఖచ్చితంగా దిగవచ్చు వాడై ఉన్నాడు. మన మొరలు వింటా ఉన్నాడు, మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అది ఎటువంటి బలమైన అవసరత అయినా కానీ తీర్చగలిగిన వాడు మన దేవుడు. ఆయన అటువంటి సమర్థత కలిగిన దేవుడిగా ఉన్నాడు. అటువంటి సమర్థత కలిగిన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు అది ఎటువంటి అవసరత అయినా కానీ తీర్చబడుతుంది. మన కుటుంబాలు మరి ఆశీర్వదించబడతాయి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. యథావిధిగా ఈరోజు 5:30 గంటలకి మనకి కమ్యూనియన్ కార్యక్రమం జరుగును కిలేశ్పురం చర్చ్ నందు. మరి 5:30 కల్లా సమావేశం అవుదాం. త్వరగా ప్రారంభించుకోగలిగితే మరి త్వరగా ముగించుకోవటానికి మరి కమ్యూనియన్ కార్యక్రమం అవకాశం ఉంటుంది. దయచేసి మరి 5:30 కల్లా సమావేశం అవుదాం. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ మంగళవారము బుధవారము మన మధ్యకు మరి మాలిక్ గారు రానై ఉన్నారు. మరి మంగళవారం మరి యథావిధిగా కిలేశ్పురంలో కూడిక ఉంటుంది. మరి బుధవారం యథావిధిగా ఇక్కడ మరి చర్చ్లో కూడిక ఉంటుంది. మరి 2 రోజులు మన మధ్యకు మరి మాలిక్ గారు రానై ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ మిస్ కాకోకుండా ఆ 2 కూడికల్లో పాలు పంపులు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరొకటి మన శామ్యుయల్కి మరి ఇంజనీరింగ్ అయిపోయి మరి చెన్నైలో జాబ్ వచ్చింది. మరి జాబ్ నిమిత్తం చెన్నై వెళ్ళాడు శామ్యుయల్. మరి మీ పిల్లల్ని మరి ప్రోత్సహించండి, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటానికి. మరి ఒకరు కాకపోతే మరొకరైనా మరి దేవుని పరిచర్యలో మరి వాడబడి ఆశీర్వాదాలు పొందుకోవటానికి మరి అవకాశం ఉంటుంది. కనీసం మరి కీబోర్డ్ ప్లేయర్స్ 2-3 ఉండాలి, ప్యాడ్ ప్లేయర్స్ 2-3 మరి ఉండాలి. మరి దేవుని మహాకృపను బట్టి ప్యాడ్ ప్లేయర్స్ అయితే మనకి 2 ఉన్నారు. ఆమోస్ ఉన్నాడు, మరి జెన్నీ కూడా ఉన్నారు. మరి అదేవిధంగా కీబోర్డ్ ప్లేయర్స్ కూడా మరి 2-3 ఉండినట్లయితే మరి ఒకరు మిస్ అయినా కానీ మరొకరు మరి దేవుని పరిచర్లో వాడబడటానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లల్ని మరి ప్రోత్సహించండి. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మేలిమి బంగారము అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే మన మధ్యన తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్య లేఖనం రాయిచున్నప్పుడు మరి ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆయన పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాడు. పద్మాసు ద్వీపము అది సముద్ర తీరము నుండి 30 మైళ్ళు సముద్రం లోపలికి ప్రయాణం చేసినప్పుడు మరి 30 మైళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ లోపల సముద్రం లోపల ఉండే ద్వీపమై ఉన్నది. అక్కడ ఆ ద్వీపాన్ని యోహాను కాలంలో రోమియులు ఒక కారాగారముగా దాన్ని ఉపయోగించేవారు. ఒక కారాగారముగా, మరి సాధారణమైన కారాగారం కాదు కానీ మరి కరుడుగట్టిన నేరస్తులు దాంట్లో బంధించబడేవారు, దేశద్రోహులు దాంట్లో బంధించబడేవారు. మరి కఠినమైన శిక్ష పొందుకునిన వారు ఆ యొక్క మరి కారాగారంలో ఆ పద్మాసు ద్వీపంలో బంధించబడేవారు. అయితే అక్కడ యోహాను కూడా బందీగా ఉన్నాడు. యోహాను ఏం చేశాడండి అని ఆలోచన చేసినప్పుడు యోహాను యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించడాన్ని బట్టి రోమీలు ఎటువంటి శిక్ష వేశారంటే యోహానికి మరి 3 రోజుల పాటు మరుగుచున్న నూనెలో వేయటం మరి జరిగి ఉన్నది. అయితే షడ్రకు మెషకు అబేద్నెగోలుల్ని మరి దేవుడు ఏ విధంగా కాపాడాడో, వారు మండుచున్న ఆ యొక్క అగ్నిగుండంలో పడివేయబడినప్పుడు దేవుడే మరి వారి మధ్యన 4వ వ్యక్తిగా దిగివచ్చి
కనీసం వారికి ఆ మంట వాసనైనా తగలకుండా దేవుడు ఏ విధంగా షడ్రకు మెషకు అబేద్నెగోలను కాపాడి ఉన్నాడో అదేవిధంగా యోహాను కూడా మరి మండుచున్న నూనెలో మరుగుచున్న ఆ యొక్క నూనెలో వేయబడినప్పుడు దేవుడే కాపాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయనకి ఎటువంటి హాని మరి కలుగకపోవటాన్ని చూసి రోమీలు ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ఈ వ్యక్తి దయ్యములు పట్టిన వాడై ఉన్నాడు కనుక మన మధ్యన ఉండటానికి అవకాశం లేదని చెప్పి ఈ పద్మాసు దీపంలో మరి బందీగా ఉంచున్నారు. కనుక ఆ పద్మాసు దీపంలో బందీగా ఉండినప్పుడు దేవుని ఆత్మ యోహాను మీదకి దిగి వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ యోహాను మీదకు దిగి వచ్చి మరి దేవుని ఆత్మ యోహానును వశపరుచుకొని మరి ప్రభు దినమునకు మరి యోహాను దేవుని ఆత్మ ద్వారా కొనుపోబడ్డాడు. ఎక్కడికి కొనుపోబడ్డాడు? ప్రభు దినానికి యోహాను కొనుపోబడ్డాడు. ప్రభు దినం అంటే ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు దినం అంటే అది మరి విశ్రాంతి దినము కాదు. ప్రభు దినం అంటే సబ్బాతు దినము కాదు. ప్రభు దినం అంటే ఆదివారము కాదు. కానీ ప్రభు దినం అంటే దేవుడే మనుష్య కుమారుడిగా ఈ ముగింపు కాలములో తనను తాను కనుపరుచుకునే దినమై ఉన్నది. కనుక యోహాను ఆ ప్రభు దినానికి కొనుపోబడ్డాడు. మనం జీవించుచున్న దినము మరి అది ప్రభు దినమై ఉన్నది. యోహాను ఎక్కడికి కొనుపోబడ్డాడు అంటే తాను జీవించుచున్న కాలము నుండి 1900 సంవత్సరాలు భవిష్యత్తులోనికి కొనుపోబడ్డాడు. భవిష్యత్తులో జరిగే కార్యాలు చూపించబడటానికి గాను దేవుడు భవిష్యత్తులోనికి యోహానుని తీసుకువెళ్ళినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక మరి ప్రభు దినమునకు కొనుపోబడిన యోహాను ఏం చెప్తా ఉంటున్నాడంటే బోర వంటి ఒక స్వరాన్ని నేను విన్నాను. ఆ బోర వంటి స్వరము మరి ఏం చెప్తా ఉన్నదంటే నీవు చూచుచున్న సంగతులు ఒక పుస్తకంలో రాసి 7 సంఘాలకి పంపించు అని యోహానుతో చెప్తా ఉన్నది. ఆ 7 సంఘాలు ఏంటండి అని మనం చూసినట్లయితే మనం చదివిన వాక్య లేఖనాల్లో మరి ఆ 7 సంఘాలు ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 7 సంఘాలకు నీవు చూచుచున్న సంగతులను పుస్తకంలో రాసి పంపించు అని మరి ఆ బోర వంటి స్వరం చెప్పగా యోహాను వింటా ఉన్నాడు. ఎందుకంటే ఈ 7 సంఘాలే ఎందుకు? ఈ 7 సంఘాలకు ఉండిన మరి ప్రత్యేకత ఏమిటి? ఈ 7 సంఘాలు అసలు ఎక్కడున్నాయి అని ఆలోచన చేసినట్లయితే యోహాను నివసించుచున్న ఆ కాలంలో మరి ఆసియా మైనర్ అనే ప్రాంతంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, మరి థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాలు ఆసియా మైనర్ అనే ప్రాంతం, ఏషియా మైనర్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకండి ప్రత్యేకంగా ఈ 7 సంఘాలకే మరి యోహాను చూచుచున్న సంగతులు పుస్తకంలో రాసి పంపించమని దేవుడు చెప్తా ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు ఈ 7 సంఘాలలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి ఎఫెసు సంఘాన్ని గమనించండి. ఎఫెసు సంఘంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఎఫెసు సంఘకాలములో అదే పరిస్థితులు తలెత్తుతాయని దేవునికి తెలుసు. స్మరణ అనే సంఘంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో స్మరణ సంఘకాలములో అదే పరిస్థితులు తలెత్తుతాయి. పెర్గమా సంఘంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అదే పరిస్థితులు పెర్గమా సంఘకాలములో అవే పరిస్థితులు తలెత్తుతాయని దేవునికి తెలుసు. కాబట్టి ఈ 7 సంఘాలకు దేవుడు పంపించమంటా ఉండినాడు. ఈ 7 సంఘాలు 7 సంఘ కాలాలకి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ 7 సంఘాలలో ఉండిన పరిస్థితులు 7 సంఘ కాలాలలో దేవుని సంఘానికి సంభవించే పరిస్థితులని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ 7 సంఘాలకు నువ్వు చూచుచున్న సంగతులు రాసి పంపించమంటా ఉన్నాడు. 7 సంఘాలకు ఈ సంగతులు రాసి పంపించమంచున్నప్పుడు ఆ 7 సంఘాలకు మాత్రమే సంబంధించిన సంగతులు కాదు, కానీ 7 సంఘ కాలాలలో దేవుని సంఘాలు ఏవైతే ఉన్నాయో, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ బయలుపరచబడినట్లు ఈ సంగతులు రాసి ఈ పుస్తకాన్ని పంపించమని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక
ఈ 7 సంఘాలు ఆసియా మైనర్ ప్రాంతంలో 7 సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి 7 సంఘ కాలాలకు సాదృశ్యముగా ఉన్నాయనే సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ స్వరము పలుకుచుంటుండగా యోహాను వింటా ఉన్నాడు. అసలు ఈ స్వరము ఏమిటా అని చూడటానికి వెనక్కి తిరిగి ఉన్నాడు. ఆ స్వరము ఏ పలుకుచున్నది? ఆ స్వరము, యోహాను వింటున్న స్వరము మరి పాటలు పలుకుచున్నదా, సినిమా పాటలు పలుకుతా ఉన్నదా, సినిమా కథలు చెప్తా ఉన్నదా అంటే ఆ స్వరము వాక్యాన్ని వ్యక్తపరుస్తూ ఉండి ఉన్నది. కనుక ఆ స్వరము ఏదో కాదు కానీ వాక్యమై ఉన్నది. వాక్యము ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. కనుక ఆ స్వరము ఏం చెప్పుచున్నది? నేనే మొదటివాడను, నేనే కడపటివాడనై ఉన్నాను, నేనే ఆల్ఫయు, నేనే ఒమేగై ఉన్నాను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అని చెప్పుచుండుట యోహాను విన్నాడు. కనుక మరి మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫయు ఒమేగయు, మృతుడైతుడు కానీ యుగ యుగములు సజీవుడిగా ఉండిన వ్యక్తి మరెవరో కాదు కానీ మరి మన యేసుక్రీస్తు ఉన్నాడు, మన సృష్టికర్త అయి ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. ఆయన తప్ప మరొకరు కారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ స్వరం ఏమిటా అని మరి వెనక్కి తిరిగినప్పుడు అక్కడ యోహాను ఏమి చూశాడు? మరి సువర్ణ దీపస్తంభాన్ని చూశాడు. సువర్ణ 7 దీపపు స్తంభాన్ని చూసి ఉన్నాడు. దాని మధ్యన మనుష్య కుమారుని ఒక పోలిన ఒకడిని నేను చూశానని ఇక్కడ యోహాను చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. సువర్ణముతో చేయబడిన 7 దీపపు స్తంభాన్ని చూశాను, దాని మధ్యన మనుష్య కుమారుని చూశాను అని యోహాను స్పష్టంగా చెప్తా ఉండినాడు. ఇక్కడ సువర్ణ దీపస్తంభము, సువర్ణముతో చేయబడిన 7 దీపపు స్తంభము మరియు దాని మధ్యన మనుష్య కుమారుడు, అది దేనిని ప్రతిబింబిస్తూ ఉన్నది అంటే మరి వధూ రూపంలో ఉండిన క్రీస్తును ప్రతిబింబించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మనం 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఎఫెస్సుకు సంబంధించిన వాక్యలేఖనం ప్రారంభమవుతుంది. మొదటి వచనంలో, ఆ మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పుచున్న సంగతులేమనగా. ఇక్కడ ఆ సువర్ణ దీపస్తంభము మధ్యన సంచారము చేయుచున్న క్రీస్తు యొక్క కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి ఉన్నాడు. ఆయన 7 నక్షత్రాలను పట్టుకుని వాడిగా ఉండినాడు. 7 దీపపు స్తంభముల మధ్యన ఆయన సంచారము చేయుచున్న వాడిగా ఉండినాడు. ఆయన యోహానికి ఒక వర్తమానం అనుగ్రహించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ ప్రకటన గ్రంథంలో ఉండిన ఈ సువర్ణముతో చేయబడిన దీపస్తంభాన్ని వివరించడానికి గాను ప్రవక్త ఏ లేఖనం తీసుకున్నాడంటే నిర్గమాకాండానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయానికి మనల్ని తీసుకువెళ్తా ఉన్నాడు. అసలు ఈ దీపస్తంభం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ దీపస్తంభం దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది, దాని వెనకాల ఉండిన మర్మం ఏంటి వివరించడానికి ప్రవక్త ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు అంటే నిర్గమాకాండము 25వ అధ్యాయానికి మనల్ని తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ నిర్గమాకాండం 25వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం: మరియు నీవు మేలి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నక్షీ పనిగా దీపవృక్షమును చేయవలెను, దాని ప్రాకాండమును దాని శాఖలను నక్షీ పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను.
ఇక్కడ మోషే ద్వారా నిబంధన మందసపు గుడారము మోషే నాయకత్వంలో నిర్మించబడింది. మోషే కాలంలో, మోషే నాయకత్వంలో, మోషే యొక్క డైరెక్షన్స్లో ఆ యొక్క నిబంధన మందసపు గుడారం నిర్మించబడింది. అయితే నిబంధన మందసపు గుడారానికి సంబంధించి అనేక పనిముట్లున్నాయి, అనేక పరికరాలు ఉన్నాయి, దాంట్లో అనేక వస్తువులు ఉన్నాయి. నిబంధన మందసపు గుడారానికి సంబంధించి అనేక వస్తువులు ఉన్నాయి. మందసం ఉన్నది, సముఖపు రొట్టెబల్ల ఉన్నది, బలిపీఠం ఉన్నది, గంగాళం ఉన్నది. ఇలా అనేక పనిముట్లు ఉన్నాయి, అనేక వస్తువులు ఉన్నాయి. కొన్నేమో చెక్కతో చేయబడ్డాయి, కొన్నేమో చెక్కతో చేయబడి తుమ్మకర్రతో చేయబడి పైన మాత్రం బంగారపు తొడుగు వెయిట్ మనం చూడగలుగుతూ ఉండినాము. కానీ దీపస్తంభం దగ్గరకు వచ్చేపాటికి అది చెక్కతో చేయబడలేదు, కానీ పైనుండి కింద వరకు మొత్తము మేలిమి బంగారముతో చేయమంటూ మనం చూడగలుగుతూ ఉండినాము. బలిపీఠం మాదిరిగా, లేదంటే మందసం మాదిరిగా మేలిమి బంగారముతో అక్కడ చెక్కతో చేసి ఆ బంగారపు తొడుగుతో అవి కవర్ చేయబడలేదు, కానీ పైనుండి కింద వరకు ఆ 7 దీపపు స్తంభం మాత్రం మేలిమి బంగారముతో చేయబడటం మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉండినాం. ఇక్కడ కర్రేము, తుమ్మ కర్రేము మానవ స్వభావానికి సాదృశ్యముగా ఉన్నది, బంగారమేమో దైవత్వానికి సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ ఈ యొక్క 7 దీపపు స్తంభం మాత్రము పూర్తిగా అది దైవత్వాన్ని ప్రతిబింబించే విధంగా చేయబడి ఉన్నది. పూర్తిగా మేలిమి బంగారముతో చేయబడటం, మేలిమి బంగారముతో చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉండినాడు. దేవుడు మోషేకు దర్శనం ఇవ్వటాన్ని బట్టి పూర్తిగా ఆ యొక్క ఆ 7 దీపపు స్తంభం పూర్తిగా ఆ యొక్క మేలిమి బంగారుతో చేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 32వ వచనం, దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్ములు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్ములు నిగడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదాము రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు అట్టు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదాము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రాకాండము నుండి నిగుడ 6 కొమ్మలకు, దాన్ని 2 కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారముతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారంతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కనుక ఇక్కడ మోషే ద్వారా, మోషే యొక్క నాయకత్వంలో ఈ నిబంధన మందసపు గుడారము, దాని యొక్క పరికరములన్నీ చేయబడ్డాయి, దాని యొక్క వస్తువులన్నీ చేయబడ్డాయి. అయితే అవి చేయబడటానికి మునుపు మోషేకు దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనంలో ఏ నమూనా అయితే మోషే చూసి ఉన్నాడో అదే నమూనాలో ప్రతి వస్తువు చేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మోషే యొక్క సొంత ఆలోచన కాదు, మోషే యొక్క సొంత తలంపు కాదు, మోషే యొక్క సొంత ఉద్దేశాలు కాదు, కానీ మోషే యొక్క సొంత క్రియేటివిటీ కాదు, కానీ దేవుడు దర్శనంలో ఏదైతే చూపించున్నాడో, ఏ నమూనాలో అయితే
మోషేకు దేవుడు చూపించి ఉన్నాడు. అదే నమూనాలో మోషే ఈ యొక్క నిబంధన మందసపు గుడారాన్ని, దాంట్లో ఉండిన ప్రతి వస్తువును మరి చేయించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ వస్తువులన్నిటిలో ఈ దీపస్తంభం మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ దీపస్తంభం మనం గమనించినట్లయితే అది ఏ విధంగా వివరించబడి ఉన్నది. దాని కలశములు అని మాట్లాడుతూ ఉండినాడు, దాని మొగ్గలు అని మాట్లాడుతూ ఉన్నాడు, దాని పువ్వులు అని మాట్లాడుతూ ఉన్నాడు, దాని కొమ్మలు అని మాట్లాడుతూ ఉండినాడు. ఈ వివరణ అంతా మనం చూసినప్పుడు ఈ దీపస్తంభము ఒక చెట్టును పోలినదిగా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒక చెట్టును పోలినగా 7 దీపపు స్తంభము ఏ విధంగా ఉన్నదంటే అది ఒక చెట్టు. ఎందుకంటే దానికి కొమ్మలు ఉన్నాయి, దానికి మొగ్గలు ఉన్నాయి, దానికి పువ్వులు ఉన్నాయి. కనుక ఇది ఒక చెట్టును పోలినట్లు దీన్ని నిర్మించాలని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉండి ఉన్నాడు. ఏ చెట్టు అండి అంటే బాదాము చెట్టు అయి ఉన్నది. ఎందుకంటే బాదాము రూపంలో ఉండిన మొగ్గలు ఉండాలి అని ఇక్కడ మాట్లాడబడతా ఉండినది. ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాదు, కానీ ప్రత్యేకంగా దేవుడు బాదాము చెట్టు వలె ఇది ప్రతిబింబించాలి. 7 దీపపు స్తంభం ఏ విధంగా ఉండాలి అంటే బాదాము రూపంలో బాదాము చెట్టు వలె ఇది ప్రతిబింబించాలి. ఎందుకండి బాదాము చెట్టు అని ఆలోచన చేసినప్పుడు, ఇంతకుముందు ఒకసారి వర్తమానంలో చెప్పినాను కొన్ని వారాల క్రితం. బాదాం చెట్టులో ఉండిన ప్రత్యేకత ఏంటి అని మనం చెప్పుకున్నాం. బాదాం చెట్టులో ఉండిన ప్రత్యేకత ఏమిటంటే, చలి దేశాలలో మనం వెళ్ళినప్పుడు, చలికాలం వచ్చినప్పుడు మంచు కురవటం ప్రారంభం అయిపోతుంది. చలికాలం వచ్చినప్పుడు ఆ మంచు కురవటం ప్రారంభమైనప్పుడు ఇక ఆ దేశమంతా పూర్తిగా మంచేక, రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోయి ఉంటాయి, కార్లన్నీ మంచుతో కప్పబడిపోయి ఉంటాయి, ఇళ్ళన్నీ మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లు చలి దేశాల్లో వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. ఎందుకంటే రోడ్లన్నీ ఇక ఐసే, బ్రేక్లు వేసినా కానీ కార్ లాగో బైక్ లాగో ఆ ఐస్కి జారుకుంటూ వెళ్ళిపోతాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కనుక పిల్లలకి అందరికీ అక్కడ వింటర్ హాలిడేస్ ఇచ్చేస్తారు చలి దేశాల్లో. ఇక చెట్లంతా మంచుతో కప్పబడిపోతాయి. ఏ విధంగా ఉంటుందంటే ఆ మంచుకి చెట్లు ఇక ఫలించవు, ఇక పుష్పించవు. పూర్తిగా దేశం మొత్తం తెల్లగా ఉంటుంది, మరి మరణం మాదిరిగా ఉంటుంది. ఎక్కడ పచ్చదనం కనిపించకుండా, ఎక్కడ పువ్వులు కనిపించకుండా, ఎక్కడ చెట్టుకి ఫలాలు కనిపించకుండా దేశమంతా తెల్లగా అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక చలికాలం అయిపోతుంది అనే సమయానికి మొదట పుష్పించే చెట్టు ఏదైనా ఉన్నది అంటే అది బాదాము చెట్టు అయి ఉన్నది. హల్లెలూయా. అది బాదాము చెట్టు పుష్పిస్తూ ఉన్నది అంటే ఇక చలికాలం అయిపోతుంది, వసంతకాలం వస్తుంది అని తెలియజేసే ఒక సూచనగా ఉండి ఉన్నది. అది ఫలించినప్పుడు దాని బాదాం చెట్టు యొక్క పువ్వు మనం గమనించినట్లయితే 5 రేఖలు ఉంటాయి. దానికి 5 రేఖలు ఉంటాయి. ఆ 5 అనే సంఖ్య మనం గమనించినట్లయితే అది కృప అయి ఉన్నది. హల్లెలూయా. కృప, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు వాతావరణాన్ని మారుస్తూ ఉండినాడు, మరణాన్ని జీవంగా మారుస్తూ ఉండినాడు. హల్లెలూయా. కనుక అది కృపకు సాదృశ్యముగా ఉన్నది. ఆ బాదాము యొక్క పువ్వు 5 రేఖలతో ఉండినది. ఆ 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యముగా ఉన్నది. ఒకనాడు వధు వృక్షము కూడా ఇదే విధంగా మరణించి ఉన్నది. మిడతలు తినివేసిన దాన్ని మిగలగా గొంగళి పురుగులు తినివేసినట్లు, గొంగళ పురుగులు తినివేసిన దాన్ని మిగలగా చీడ పురుగులు తినివేసినట్లు, చీడ పురుగులు తినివేయగా మిగిలిన దాన్ని పసర పురుగులు తినివేసినట్లు ఒకదాని తర్వాత ఒకటి పురుగు వచ్చి వధువు వృక్షాన్ని తినివేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒకటేమో ఫలాల్ని తినివేసింది, ఇంకొకటేమో ఇంకో పురుగు వచ్చి ఆకును తినివేసింది, మరొక పురుగు వచ్చి బెరడును తినివేసింది, మరొక పురుగు వచ్చి ఆ యొక్క మొద్దులో ఉండిన జీవాన్ని పీల్చేసేసింది.
మరణించిన స్థితికి వధువు వృక్షం వచ్చి ఉంటుండగా మరలా ఈ ముగింపు కాలంలో వధువు వృక్షం తిరిగి జీవం పొందుకుని ఉన్నది అంటే అది దేవుని యొక్క మహాకృపే అయి ఉన్నది. హల్లెలూయా. కనుక తిరిగి జీవం పొందుకోవటం అనేది దేవుని కృపే అయి ఉన్నది. అందుకే యోహాను సువార్తలో ఒక మాట చెప్పబడతా ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉన్నది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక దేవునికి వేరుగా ఉండి మనం ఎన్ని ప్రయత్నం చేసినా కానీ మనం విఫలం చెందే వారముగా ఉంటాము. దేవునిలో నిలిచి ఉండకోకుండా మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మానవుడు ఏమవుతాడు? విఫలం చెందేవాడిగా ఉంటాడు. అయితే క్రీస్తు యేసునందు మనం నిలిచి ఉండిన ఎడల మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడే సఫలపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవుడే మన పరిస్థితులను అనుకూలపరచువాడై ఉన్నాడు. కనుక ఆయనతో మనం నిలిచి ఉండినప్పుడు ఆయన యొక్క కార్యములు మన ద్వారా దేవుడు జరిగించువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ ద్రాక్ష వల్లి గురించి, ద్రాక్ష తీగల గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ద్రాక్ష వల్లికి ద్రాక్ష తీగలు ముడిపడి ఉండాలి. ద్రాక్ష వల్లికి ద్రాక్ష తీగలు ముడిపడినప్పుడు ఈ ద్రాక్షవల్లిలో ఉండిన జీవం అంతా ద్రాక్ష తీగల్లోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే జీవం ద్రాక్ష తీగల్లోనికి ప్రవేశిస్తుందో ఆకులు రావటం మొదలవుద్ది, పూత పోయటం మొదలవుద్ది, ఫలించటం మొదలవుద్ది. ద్రాక్ష తీగల్లోకి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ద్రాక్షవల్లిలో నుండి వస్తూ ఉన్నది. కనుక ఆ ద్రాక్షవల్లిని నేనయ్యున్నానని క్రీస్తు చెప్తా ఉండినాడు. కనుక నేను ద్రాక్షవల్లినై ఉన్నాను, నాతో మీరు ముడిపడి ఉండినప్పుడు నాలో ఉండిన శక్తి మీలో ప్రవహిస్తుంది, నాలో ఉండిన జీవం మీలో ప్రవహిస్తుంది. నాలో ఉండిన శక్తి, నాలో ఉండిన జీవం మీలో మరి ప్రవహించినప్పుడు మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు. క్రీస్తు ఏ గుణలక్షణాలైతే కలిగి ఉన్నాడు, నేను ఏ గుణలక్షణాలైతే కలిగి ఉన్నాను అవే గుణలక్షణాలను మీరు వ్యక్తపరచువారిగా ఉంటారు. హల్లెలూయా. నాతో ముడిపడుకోకుండా, నాలో నిలిచి ఉండకోకుండా క్రీస్తు యొక్క ఫలాలు మీరు ఫలించరు, మీరు అభివృద్ధి చెందరు, విస్తరించరు. ఇక్కడ దేవుడు అనేక సందర్భాలలో మానవులను వృక్షాలతో పోల్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక చోట ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తీగలుగా, ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలుగా పోలుస్తూ ఉండినాడు. ఒక చోట అంజూరపు చెట్టుగా, ఒక చోట ఒలీవ చెట్టుగా, ఇలా అనేక సందర్భాలలో అనేక విధాలుగా అనేక వృక్షాలతో దేవుడు పోల్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు వివరించే విధానాన్ని మనం గుర్తించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మనం గ్రహించగలుగుతాము. కనుక మనం ఆయనతో నిలిచి ఉండినప్పుడు సమస్త సంగతులను దేవుడు అనుకూలపరచువాడై ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి మరి సమస్త పరిస్థితులను అనుకూలపరచువాడిగా ఉండి ఉన్నాడు. ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో, ద ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద బ్రైడ్ ఈజ్ లైక్ ఇన్ టు ద ప్యూర్ గోల్డ్. నిజమైన దేవుని సంఘము, వధువు, ఆమె ఏ విధంగా ఉన్నదంటే మేలిమి బంగారముగా ఉండి ఉన్నది. హర్ రైచియస్నెస్ ఈజ్ హిజ్ రైచియస్నెస్. ఆమె యొక్క పరిశుద్ధతే ఆయన యొక్క పరిశుద్ధత అయి ఉన్నది. హర్ అట్రిబ్యూట్స్ ఆర్ హిజ్ ఓన్ గ్లోరియస్ అట్రిబ్యూట్స్. ఆమె యొక్క గుణలక్షణములే ఆయన యొక్క మహిమకరమైన గుణలక్షణాలు అయి ఉన్నాయి.
హర్ ఐడెంటిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ హిమ్. ఆమె యొక్క గుర్తింపు ఆయనలో కనుగొనగలము. వాట్ హీ ఈజ్ షీ ఈజ్ టు రిఫ్లెక్ట్. ఆయన ఏమై ఉన్నాడో దానినే ఆమె ప్రతిబింబించును. వాట్ హీ హ్యాస్ షీ ఈజ్ టు మేనిఫెస్ట్. ఆయనలో ఏమున్నదో దానినే ఆమె వ్యక్తపరచాలి. దేర్ ఈజ్ నో ఫాల్ట్ ఇన్ హర్. ఆమెలో ఎటువంటి తప్పిదము లేదు. ఈ సంగతులు చెప్పుచున్నది ఎవరు? ఆమె యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధత అయి ఉన్నది. ఆమె యొక్క గుణలక్షణములు ఆయన గుణలక్షణాలు అయి ఉన్నాయి. ఆమె యొక్క గుర్తింపు ఆయనలో కనుగొందుము. ఆయన ఏమై ఉన్నాడో ఆమె దానినే ప్రతిబింబించును. ఆయనలో ఏ ప్రణాళిక ఉన్నదో దాన్నే వధువు వ్యక్తపరచునని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఒక కాపరి కాదు చెప్పేది, ఒక సువార్తికుడు కాదు చెప్పేది, ఈ లోకానికి సంబంధించిన పండితుడో జ్ఞానో కాదు చెప్పేది, కానీ స్వయంగా దేవుని యొక్క ప్రవక్త ఆయన చేతిలో ఉండిన 7వ నక్షత్రం చెప్తా ఉండినాడు. 7వ కాలపు వర్తమానికుడు ఈ సంగతులు చెప్తా ఉండినాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ వధువు ఏమై ఉన్నది అంటే ఆయన ఏమై ఉన్నాడో అదే వధువు అయి ఉన్నదని ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉండినాడు. మనం ఇంతకుముందు వర్తమానంలో మనం చూసాము. ఈ యొక్క దీపస్తంభం గురించి మనం అధ్యయనం చేశాము. పాత నిబంధనలో ఈ మోషే నిబంధన మందసపు గుడారంలో ఉండిన 7 దీపపు స్తంభం అది ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే అది క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఉండిన 7 దీపపు స్తంభం ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. వధువుకి వేరే రూపం లేదు కానీ, వేరే పోలిక లేదు కానీ, పాత నిబంధనలో క్రీస్తు ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబడ్డాడో వధువు అదే రూపము అదే పోలిక ఉండి ఉన్నది. పాత నిబంధనలో క్రీస్తు ఏ విధంగా పోల్చబడ్డాడు? మరి మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షముగా దీపస్తంభముగా పోల్చబడ్డాడు. కొత్త నిబంధనకు వచ్చేపాటికి వధువు కూడా అదే విధంగా 7 దీపపు స్తంభముగానే పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆమె అసలైన దీపస్తంభాన్ని ప్రతిబింబిస్తూ ఉండినది. రెండు దీపస్తంభాలు వేరువేరు కాదు, కానీ ఒకటేమో క్రీస్తు అయి ఉన్నది, ఇంకొకటేమో క్రీస్తు రూపంలో ఉండిన వధువు అయి ఉన్నది. ఏదైనా వనంలో అవ్వ ఆదాములను గమనించండి. దేవుడు వారిని చేసినప్పుడు వారి అవ్వ ఆదాములను దేవుడు వేరువేరుగా చూడలేదు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరులను సృజించున్నాడు. వారిని ఏమని పిలిచాడు అంటే ఆదాము అని పిలిచున్నాడు. వారు వాక్యములో నిలిచి ఉండినంత కాలము, దేవుని వాక్యానికి లోబడినంత కాలము, ఆ వాక్యపు చట్టంలో నిలిచి ఉండినంత కాలము అవ్వ ఆదాములను ఇద్దరిని, మరి నరులను వారి ఇరువురిని దేవుడు ఆదాముగానే పిలిచి ఉన్నాడు. అవ్వకు అవ్వ అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఆమె వాక్యాన్ని అతిక్రమించిందో, ఎప్పుడైతే సర్పం ద్వారా మోసగించబడిందో తర్వాత ఆమెకు అవ్వ అనే పేరు ఇవ్వబడి ఉన్నది. అంతకుముందు వరకు వారు ఇరువురు ఆదాముగానే పిలువబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆదాము ఏమై ఉన్నాడో అవ్వ కూడా అదే అయి ఉన్నది. ఎందుకంటే ఆదాములో నుండి అవ్వ తీయబడింది కాబట్టి ఆయనకి ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో ఈమెకు కూడా అదే గుణలక్షణాలు ఉన్నాయి. ఆయనకి ఏ స్వరూపము ఏ పోలిక అయితే ఉన్నదో ఈమెకు కూడా అదే స్వరూపము అదే పోలిక. ఆయనకి ఏ నామం అయితే ఉన్నదో ఈమెకు కూడా అదే నామం ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదేవిధంగా క్రీస్తు ఏ విధంగా ఆయన 7 దీపస్తంభమై ఉన్నాడు, వధువు కూడా అదే 7 దీపస్తంభముగా ప్రకటన గ్రంథంలో
యోహాను ప్రొజెక్ట్ చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ ముగింపు కాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని గమనించండి. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము మీరును జయించిన ఎడల నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టెదను. దేవుని సింహాసనం, ఆ దావీదు సింహాసనము, అది ఇద్దరు కూర్చునే సింహాసనం అయి ఉన్నది. అయితే క్రీస్తు యొక్క వధువు, అది వారు కూర్చునే సింహాసనం ఇద్దరు కూర్చోగలిగిన సింహాసనం అయినప్పటికీ వారిరువురు ఏకమై ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో గమనించండి. ఆశ్వరేషురాజు ఆయన 127 సంస్థానాలకు రాజు అయి ఉన్నాడు. ఇటు భారతదేశము నుండి అక్కడ ఇథియోపియా వరకు సమస్త ప్రాంతాలకు, సమస్త సంస్థానాలకు ఆశ్వరేషే రాజుగా ఉండి ఉన్నాడు. ఆ కాలంలో, ఆశ్వరేష కాలంలో, ఎస్తేర్ కాలంలో ఇక ఇటు అమెరికా ప్రాంతం కానీ, ఇటు యూరోప్ ప్రాంతం కానీ, ఆస్ట్రేలియా ప్రాంతంలో కానీ మానవాళి యొక్క మనుగడ లేదు. మానవాళి యొక్క మనుగడ ఎక్కడున్నదంటే ఇటు భారతదేశం నుండి ఇథియోపియా వరకు ఉండిన ప్రాంతాల్లోనే నాగరికత ఉన్నది, మానవాళి యొక్క మనుగడ ఉన్నది. మిగిలిన దేశాలలో మరి మానవాళి యొక్క మనుగడ లేదు. అయితే మానవాళి యొక్క మనుగడ ఉండిన ప్రాంతాలన్నిటికీ ఎవరు రాజుగా ఉండి ఉన్నారు అంటే ఆశ్వరేషు రాజుగా ఉండి ఉన్నాడు. అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు ఏ విధంగా సమస్త ప్రపంచాన్ని ఏలువాడిగా ఉండి ఉన్నాడో ఆశ్వరేషు రాజు దానికి సాదృశ్యముగా ఉండి ఉన్నాడు. అటువంటి సర్వాధికారము కలిగిన ఆశ్వరేషు రాజు తన భార్య అయిన ఎస్తేరుతో, తన దేశానికి రాణిగా ఉండిన ఎస్తేరుతో నీకు సగభాగమైనా కానీ ఇచ్చేదనని చెప్తా ఉండినాడు. అంటే ఆశ్వరేషుకు కలిగిన సమస్తంలో మరి సగానికి ఆమె వారసురాలై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. వారిరువురు మరి సమానమైన వారసులుగా ఉండినారు. క్రీస్తుతో పాటు మనం సమానమైన వారసులుగా ఉండి ఉన్నాము. ఒకే సింహాసనం మీద కూర్చుండి వారమై ఉన్నాము. పరిపాలన చేయి వారమై ఉన్నాము. మనము ఆయనలో నుండి తీయబడిన వారముగా ఉండి ఉన్నాము. ఆయన యొక్క పరిశుద్ధతే మన యొక్క పరిశుద్ధత అయి ఉన్నది. ఆయన యొక్క నీతే మన యొక్క నీతి అయి ఉన్నది. ఆయన యొక్క గుణలక్షణాలే మన యొక్క గుణలక్షణాలు అయి ఉన్నాయి. మన యొక్క గుర్తింపు ఆయనలో కనుగొంటాము. ఆయన ఏమై ఉన్నాడో దాన్నే మనం ప్రతిబింబించు వారముగా ఉండినాము. ఇప్పుడు ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడంటే ఆమెలో ఎటువంటి తప్పిదం లేదు. ఆయన యొక్క పరిశుద్ధతే ఆమె యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క గుణలక్షణాలే ఆమె యొక్క గుణలక్షణాలు అని చెప్పుచున్నప్పుడు ప్రవక్త మాట్లాడుచున్న మాట ఈ శరీరం గురించి కాదండి. ఈ శరీరం గురించి కాదు. ఆయన యొక్క పరిశుద్ధతే మన యొక్క పరిశుద్ధత అని చెప్తున్నప్పుడు ఆయన ఈ శరీరం గురించి మాట్లాడటం లేదు. ఈ శరీరం లోపల ఆత్మ లోపల అంతరంగం ఉన్నది. ఆ అంతరంగంలో నిత్యత్వానికి సంబంధించిన భాగం ఉన్నది. దేవుని బీజం ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క నిత్యత్వానికి సంబంధించిన భాగము గురించి, ఆ దేవుని బీజము గురించి ఆయన మాట్లాడుచున్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఆ ఏదేను వనంలో అవ్వ ఆదాములు పడిపోయారో, తద్వారా మానవాళి యొక్క ఉత్పత్తి జరుగుతుండినప్పుడు, శరీర కార్యముల ద్వారా మనం జన్మించుచున్నప్పుడు ఆ యొక్క శరీర కార్యముల ద్వారా జన్మించడాన్ని బట్టి పుట్టుకతోనే మనం పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాం. పుట్టుకతోనే అబద్ధ స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ లోకానికి వచ్చుచున్నప్పుడు ఆత్మీయమైన మతిమరుపుతో వస్తూ ఉండినాము. అయితే దేవుడు ఒక వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ ఆత్మీయమైన మతిమరుపు ఆ వర్తమానం ద్వారా తొలగిపోతూ ఉండినది. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం చూడగలుగుతూ ఉండినాము. ఏ విధంగా మనం థియోఫనీని దాటుకొని శరీర కార్యముల ద్వారా ఈ లోకానికి మనం వచ్చున్నామో మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. అదే ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
షీ ఈజ్ ఆల్ గ్లోరియస్ విత్ ఇన్ అండ్ వితౌట్. ఆమె లోపల వెలుపట ఆమె మహిమయ్యి ఉన్నది. ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ షీ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్. ఆమె ఆది నుండి ముగింపు వరకు దేవుని యొక్క కార్యమై ఉన్నది. దేవుని యొక్క కార్యము పరిపూర్ణమైనదై ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ హర్ ఈజ్ సమ్డ్ అప్ అండ్ మేనిఫెస్టెడ్ ద ఎటర్నల్ విజ్డమ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. నిజానికి ఆమెలో దేవుని యొక్క నిత్యత్వపు మరి జ్ఞానము మరియు దేవుని యొక్క ఉద్దేశము ఆమెలో పొందుపరచబడి ఉన్నది. హౌ కెన్ వన్ ఫ్యాంథమ్ ఇట్, ఎవరు దానిని గ్రహించగలరు? హౌ కెన్ వన్ అండర్స్టాండ్ ఇట్, ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరు? దో వీ కెనాట్ డూ దట్, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ బై ఫెయిత్, ఫర్ గాడ్ హ్యాస్ స్పోకెన్ ఇట్. మనం దాన్ని చేయలేనప్పటికీ మనం దాన్ని విశ్వాసము ద్వారా అంగీకరించుచున్నాము, ఎందుకంటే దేవుడు దాన్ని పలికెను కాబట్టి. ఇక్కడ వధువుని గురించి మాట్లాడుతూ ఆమె ఆది నుండి అంతం వరకు ఆమె ఏమై ఉన్నదంట? దేవుని యొక్క పని అయి ఉన్నది. దేవుని యొక్క పని పరిపూర్ణమైనదిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మానవుడు మాదిరిగా ఒక వస్తువును చేసి దాన్ని మరింత పరిశోధన చేసి దాన్ని వాడి దాన్ని మెరుగుపరిచేవాడిగా ఉండడు. ఆయన మొదట చేసినప్పుడు ఒక కార్యము అది పరిపూర్ణంగా ఉంటుంది. దానిలో ఎటువంటి తప్పిదాలు ఉండవు, దానిలో ఎటువంటి మరి లోటుబాట్లు ఉండవు. ఆ కార్యము పరిపూర్ణమైనదిగా ఉంటుంది. కనుక ఇక్కడ వధువు గురించి ఆమె దేవుని యొక్క పని అయి ఉన్నది, ఆమె పరిపూర్ణమైనది అని చెప్పుచున్నప్పుడు, ఒకవేళ మనం ఆ మాటను గనక విశ్వసించకపోతే మనం ప్రవక్త యొక్క మాటను విశ్వసించట్లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం దేవుని పని అయి ఉన్నామని అంగీకరించి మనం పరిపూర్ణమై ఉన్నాము అని అంగీకరించకపోతే దేవుని యొక్క పని పరిపూర్ణమైనది కాదు అని నువ్వు చెప్పుచున్నట్టు ఉంటుంది. కనుక వధువు యొక్క భాగాన్ని ఈ మృతతుల్యమైన ఈ శరీరము ద్వారా మనం వ్యక్తపరచాలి. వధువు యొక్క గుణలక్షణాలను ఈ మృతతుల్యమైన ఈ శరీరం ద్వారా మనం వ్యక్తపరచాలి. వధువు యొక్క గుణలక్షణాలంటే అవి క్రీస్తు యొక్క గుణలక్షణాలే ఉన్నాయి. ఆ క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఈ మృతతుల్యమైన పాపభరితమైన ఈ శరీరం ద్వారా వ్యక్తపరచాలంటే ఈ శరీరము లోక విషయమై మరణించాలి. మన ఆలోచనలు మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన ఉద్దేశాలు మార్చబడవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ లోక విషయమై ఈ శరీరం మరణించిన ఎడల మన థియోఫనీ యొక్క స్వభావాన్ని మనం సంతరించుకుని వారముగా ఉంటాము. హల్లెలూయా. ఆమె పరిపూర్ణమైనది అని చెప్పుచున్నప్పుడు మనం ఈ శరీరం వైపు మనం చూసామనుకోండి, మనం తప్పు భాగాన్ని చూస్తూ ఉండినాము. పరిపూర్ణమైనది అని చెప్పుచున్నప్పుడు అంతరంగం వైపు మనం చూడాలి. అంతరంగానికి ఒక స్వభావం ఉన్నది. ఎవరైతే జగత్ పునాది వేయబడటానికి మునుపు ఎన్నిక చేయబడ్డారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారి అంతరంగములో నిత్యత్వానికి సంబంధించిన భాగం పెట్టబడి ఉన్నది. దానికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉన్నది. ఈ వర్తమానం ఆ స్వభావాన్ని మేల్కొల్పేదిగా ఉండి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శరీరము ఈ లోక విషయమై మరణించిందో ఆ అంతరంగం యొక్క స్వభావాన్ని శరీరం ద్వారా వ్యక్తపరచడం, వధువు యొక్క స్వభావాన్ని, వధువు యొక్క గుణలక్షణాలను మరి ఈ శరీరం వ్యక్తపరచడం ప్రారంభమవుతుంది. కనుక ఆ యొక్క భాగము నిత్యత్వం నుండి వచ్చిందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇన్ హర్ ఈజ్ సమ్డ్ అప్ అండ్ మేనిఫెస్టెడ్ ద ఎటర్నల్ విజ్డమ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. ఆమెలో దేవుని యొక్క నిత్యత్వపు జ్ఞానము మరియు దేవుని యొక్క ఉద్దేశము పొందుపరచబడి ఉన్నది. దాన్ని మనం దేవుని యొక్క జ్ఞానాన్ని, నిత్యత్వపు జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలమా? మన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేము. ఏ పండితుడు అర్థం చేసుకోలేడు, ఏ జ్ఞానవంతుడు అర్థం చేసుకోలేడు. దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి ఈ లోక జ్ఞానము సరిపడదు.
అయితే మనం ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా కానీ విశ్వాసము ద్వారా దాన్ని అంగీకరించుచున్న వారముగా ఉండినాము. మనలో దేవుడు ఆ సంగతులు గ్రహించటానికి ఉన్నతమైన ఒక జ్ఞానాన్ని మనలో పెట్టిన వాడిగా ఉండినాడు. ఉన్నతమైన దేవుని యొక్క భాగాన్ని పెట్టిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆ భాగం ఏం చేస్తూ ఉన్నది? మనల్ని ఈ లోకానికి సంబంధించిన ఏ సంగతుల కంటే మరి ఎక్కువగా దేవునిని ప్రేమించు వారిగా, దేవుణ్ణి సేవించటానికి ఇష్టపడు వారిగా అది మనల్ని ప్రోత్సహిస్తూ ఉండినది, అది మనల్ని నడిపిస్తూ ఉండినది. ఈ జ్ఞానము, ఈ లోక జ్ఞానము కంటే మరి పరలోక జ్ఞానాన్ని గ్రహించటానికి, ఆ నిత్యత్వానికి సంబంధించిన భాగము మనల్ని, మన కనులు తెరుస్తూ ఉండినది. మన భావోద్వేగాల కంటే గొప్పది ఏదో మన అంతరంగంలో ఉన్నదని గ్రహించినట్లు చేస్తూ ఉండినది. మనలో మన తల్లిదండ్రులు ఇచ్చిన జీవం కంటే ఉన్నతమైన జీవం పెట్టబడి ఉన్నదని మనం ఎరిగిన వారముగా చేస్తూ ఉండినది. కనుక ఇక్కడ వధువు ఆమె బంగారముతో చేయబడినదిగా ఉన్నది. ఆమె బంగారముతో చేయబడిన దీపస్తంభంతో పోల్చబడుతూ ఉండినది. ఆ బంగారంతో, మేలిమి బంగారముతో చేయబడినట్లు వాక్యలేఖనంలో మనం చూసాము. ఆ బంగారము దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే దైవత్వానికి సాదృశ్యముగా ఉన్నది. బంగారము తుప్పు పట్టదండి, బంగారము పాడైపోదు. అది పాడిపోయేది కాదు, తుప్పు పట్టేది కాదు. ఆ బంగారము కూడా మరి మేలిమి బంగారముతో ఆ యొక్క దీపస్తంభం చేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నిర్గమాకాండం 31వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బస్లాయేలు అను పేరు గలవానిని పిలిచి తిని. 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయములందరి హృదయాలలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను. ఇక్కడ గమనించండి, మోషేకు దేవుడు నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించడానికి మునుపు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ నమూనాలనే మోషే ఆ నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించాలి. అయితే దాంట్లో ఉండిన ఆ పరికరాలు అన్నిటినీ, ఆ యొక్క మరి నిబంధన మందసపు గుడారంలో ఉండిన ప్రతి వస్తువును మరి తయారు చేయటానికి గాను దేవుడు ఇద్దరిని ఎన్నిక చేసినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. 2వ వచనంలో మరి ఎవరిని దేవుడు ఎన్నిక చేసి ఉన్నాడంటే బస్లాయేలుని ఎన్నిక చేసి ఉన్నాడు. అదేవిధంగా 6వ వచనంలో ఆ బస్లాయేలుకి సహాయకుడిగా ఉండటానికి అహోలియాబును దేవుడు ఎన్నిక చేసి ఉన్నాడు. కనుక వారు పరికరములన్నిటినీ వారు తయారు చేయాలి. ప్రత్యక్షపు గుడారాన్ని చేయాలి, సాక్ష్యపు మందసాన్ని వారు తయారు చేయాలి, కరుణాపీఠాన్ని వారు తయారు చేయాలి, మిగిలిన ఉపకరణాలు, బల్లను తయారు చేయాలి, మరి దీపవృక్షాన్ని వారు తయారు చేయాలి. అన్నిటి గురించి మామూలుగానే చెప్తా ఉండినాడు. కానీ దీపవృక్షం దగ్గరికి వచ్చేపాటికి నిర్మలమైన దీపవృక్షం అంటా ఉండినాడు. నిర్మలమైన, స్వచ్ఛమైన దీపవృక్షము. ఇంగ్లీష్లో ప్యూర్ అని రాయబడి ఉన్నది.
నిర్మలమైన దీపవృక్షం చేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ ఆ దీపవృక్షం ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. పాత నిబంధనలో ఉండిన దీపవృక్షము అది నిర్మలమైనదై ఉన్నది, మేలిమి బంగారముతో చేయబడి ఉన్నది, స్వచ్ఛమైన బంగారముతో చేయబడి ఉన్నది. అది క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. పాత నిబంధనలో ఏ మేలిమి బంగారముతో అయితే చేయబడి ఉన్నదో దీపవృక్షము, అదే మేలిమి బంగారముతో మరి ప్రకటన గ్రంథంలో కూడా చేయబడి ఉన్నది. పాత నిబంధనలో చూపించబడిన దీపవృక్షమేమో క్రీస్తై ఉన్నాడు, కొత్త నిబంధనలో చేయబడిన దీపవృక్షమేమో వధువును సూచిస్తూ ఉండి ఉన్నది. కనుక ఆయన ఏమయ్యున్నాడో ఆమె కూడా అదే అయ్యున్నది. ఆదాము ఏమయ్యున్నాడో ఆమె కూడా అదే, అవ్వ కూడా అదే అయ్యున్నది. వారు ఇరువురు, అవ్వ ఆదాములు ఇరువురు వేరు వేరు కాదు. దేవుని దృష్టిలో వారు ఒకరే అయి ఉన్నారు. పురుషతత్వం ఆదాములోనే ఉన్నది, స్త్రీతత్వం కూడా ఆదాములోనే ఉన్నది. ఆదాములో భాగమే పురుషతత్వం, ఆదాములో భాగమే స్త్రీతత్వం. అలాగే క్రీస్తు కూడా మరి ఒకడే ఉన్నాడు. ఆయనలోనే దైవత్వం ఉన్నది, ఆమెలోనే వధువుకు సంబంధించిన స్త్రీతత్వం ఉండి ఉన్నది. కనుకనే ఆయన ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నాడో ఈమె కూడా అదే ఆత్మ కలిగి ఉన్నది. ఆయన ఏ వాక్యం అయితే ఉన్నాడో ఈమె కూడా అదే ఆత్మ ఉన్నది. ఆయన ద్వారా ఏ కార్యములైతే మరి జరిగించబడ్డాయో తన సంఘము ద్వారా కూడా అదే కార్యములు జరిగించువాడై ఉన్నాడు. ఆయన గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారు మాట్లాడినట్లు చేశాడు, చెవిటివారు విన్నారు. హల్లెలూయా. మరి కుంటివారు నడిచారు, మరణించిన వారు సైతం లేవనెత్తబడ్డారు. అవే కార్యములు దేవుడు అపోస్తుల ద్వారా జరిగించిన వాడిగా ఉండినాడు. అదే క్రీస్తులో నుండి ఏ శక్తి అయితే బయటకు వచ్చిందో, ఏ ప్రభావం అయితే బయటకు వచ్చిందో, అపోస్తుల నుండి కూడా అదే ప్రభావం, అదే శక్తి బయటకు వచ్చింది. అపోస్తుల నుండి ఏ శక్తి, ఏ ప్రభావం బయటకు వచ్చిందో ఈ కాలపు వర్తమానికుని ద్వారా అదే శక్తి, అదే ప్రభావం బయటకు వచ్చును. హల్లెలూయా. ప్రవక్త ద్వారా ఏ శక్తి, ఏ ప్రభావం అయితే బయటకు వచ్చినదో, ఏ కార్యములు అయితే జరిగించబడ్డాయో అదే కార్యములు తన వధువు ద్వారా కూడా ఆయన జరిగించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో ఆమె కూడా అదే అయి ఉన్నది. హల్లెలూయా. కనుక గమనించండి, అదే ఎఫెసు సంఘకాలంలో మరికొన్ని సంగతులు చెప్తా ఉండినాడు ప్రవక్త. అది బంగారు దీపవృక్షం మాత్రమే కాదు కానీ నక్షి బంగారం అయి ఉన్నది, నక్షి చేయబడిన అల్లిక పని అయి ఉన్నది, ఆత్మ అనుగ్రహించిన నమూనా చొప్పున అది చేయబడినది. ఆమె యొక్క ప్రభు, యజమాని మరియు యేసుక్రీస్తులో నుండి జనులు నక్షి చేయబడుచు వచ్చుచున్నారు. యేసుక్రీస్తు యొక్క వధు రూపము దిద్దుకొని వచ్చుచున్నారు. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలను నిశ్చయముగా ఆమె నెరవేర్చుచున్నది. ఆమె యొక్క సామాగ్రి చెల్లాచెదురు చేయబడినది. ఆమె యొక్క జీవితం ఆపదలో ఉన్నది. వధకు కొనిపోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడుచున్నది. దినమంతయు ఆమె చంపబడుచున్నది. ఆమె చాలా శ్రమ పడుచున్నది. అయినను ఆమె దానంతటికీ ప్రతీకారము చూపటం లేదు, ఇతరులకు కూడా ఆమె శ్రమ కలిగించటం లేదు. క్రీస్తు యొక్క ఈ ప్రియమగు వధువు సువార్త కొరకు శ్రమను అనుభవించును. వంగిపోదు, విరిగిపోదు, నాశనము కాదు. కానీ ఈ జీవములో ఎదుగు పరీక్షలు, ఈ జీవితంలో ఎదురగు పరీక్షలు మరియు శోధనల వలన నిత్య సంతోషమును అనుభవించును మరియు అందముగు వస్తువుగా రూపుదిద్దుకొనును. ఇక్కడ గమనించండి, వధువు ఆమె దీపవృక్షముగా పోల్చబడింది. ఎందుకంటే క్రీస్తు కూడా దీపవృక్షముగా పోల్చబడ్డాడు కాబట్టి ఆయన ఏ స్వరూపం అయితే, ఏ పోలిక అయితే కలిగి ఉన్నాడో వధువు కూడా అదే స్వరూపము, అదే పోలిక కలిగి ఉండటాన్ని బట్టి ఆయన దీపవృక్షంతో పోల్చబడ్డాడు, ఈమె కూడా దీపవృక్షముతో పోల్చబడింది. ఆయన మేలిమి బంగారముతో మరి పోల్చబడిన వాడిగా ఉండినాడు.
మేలిమి బంగారముతోనే ఆ దీపవృక్షాన్ని చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కర్రతో చేసి బంగారపు తొడుకు కలిగి ఉండటం కాదు, కానీ పైనుండి క్రింద దాకా మొత్తము మేలిమి బంగారమే అని చెప్తా ఉంటున్నాడు. కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో కూడా ఆ 7 దీపవృక్షము మేలిమి బంగారముతోనే చేయబడి ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క పరిశుద్ధత అని చెప్పినప్పుడు మనం సంతోషిస్తాం. ఆయన యొక్క నీతి ఆమె యొక్క నీతి అయి ఉన్నది, సంతోషిస్తాం. ఆయన యొక్క గుణలక్షణములు ఆమె యొక్క గుణలక్షణములు అవి విని సంతోషిస్తాం. ఆయన ఏమై ఉన్నాడో ఆమె కూడా అదే అయి ఉన్నది, సంతోషిస్తాం. ఆయనలో ఉండిన సమస్త జ్ఞానము ఆమెలో నింపబడింది, సంతోషిస్తాము. అయితే ఆయన మేలిమి బంగారం అయి ఉన్నాడు, ఈమె కూడా మేలిమి బంగారం అయి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త చెప్తా ఉంటున్నాడు. మేలిమి బంగారం ఏ విధంగా వస్తుంది? ఇక్కడ నకిషీ బంగారముగా తెలుగులో తర్జుమా చేశారు. ఇంగ్లీష్ వర్తమానంలో మనం చూసినట్లయితే కొట్టబడిన బంగారం అనే పదం ప్రవక్త వాడుతూ ఉంటున్నాడు. మేలిమి బంగారం ఏ విధంగా వస్తుంది? భూమిలో బంగారం దొరికినప్పుడు అది స్వచ్ఛమైనదిగా ఉండదు. మేలిమి బంగారముగా మార్చబడటానికి ఆ బంగారం కొట్టబడుతుంది, ఆ బంగారం కాల్చబడుతుంది. అప్పుడు మాత్రమే అది మేలిమి బంగారముగా మార్చబడుతుంది. ఆమె ఏ విధంగా చెక్కబడుతుంది, ఏ విధంగా మలచబడుతుంది అంటే దేవుని యొక్క నమూనా ప్రకారం దేవుడు ముందుగానే ఆత్మ ద్వారా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఆమె చెక్కబడుచున్నది, ఆమె కొట్టబడుతున్నది. క్రీస్తు మొదటిగా ఆయన మేలిమి బంగారముగా ఉన్నాడు, కొట్టబడిన బంగారముగా ఉన్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన కోసం హింసించబడ్డాడు, మన కోసం దూషించబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం శ్రమల గుండా వెళ్ళిన వాడిగా ఉన్నాడు, మన కోసం పరీక్షల గుండా వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన అధికారులకు లోబడిన వాడిగా ఉండినాడు, ప్రజల ద్వారా విమర్శించబడిన వాడిగా ఉండినాడు. క్రీస్తు పాత నిబంధనలో మేలిమి బంగారముతో చేయబడిన ఆ దీపవృక్షము ఆయన ఏం చేయబడ్డాడు? మేలిమి బంగారముగా మార్చబడటానికి ఆయన శరీరధారిగా వచ్చి కొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకుని ఉన్నాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానకరంగా మాట్లాడబడ్డాడు. మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష యందు ఆయన సహానుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. మనం ఏ పరీక్షలు అయితే మనం ఎదుర్కొంటామో ఆ పరీక్షలన్నిటిలో అనుభవం కలిగిన వాడిగా ఉండినాడు. అనుభవం కలిగి ఆయన ఏ పాపము లేని వాడిగా జీవించిన వాడిగా ఉన్నాడు. వధకు కొనిపోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడి ఉన్నది, దినమంతయు ఆమె చంపబడుచున్నది, ఆమె చాలా శ్రమపడుచున్నది, అయినను ఆమె దానంతటికీ ప్రతీకారము చూపటం లేదు. క్రీస్తును గమనించండి. ఆయనతో ప్రజలు సద్దుకేలు ఏ విధంగా మాట్లాడారు, ఆయనతో పరిసయ్యులు ఏ విధంగా మాట్లాడారు, ఆయనతో శాస్త్రులు ఏ విధంగా మాట్లాడారు, ఆయన పట్ల ఎటువంటి కుట్రను పన్నారు. లాజర్ని మరణం నుండి లేపటాన్ని బట్టి ఏదో విధంగా ఈ యేసు అనే వ్యక్తిని చంపాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇక ప్రార్థన చేయించుకోవటానికి యాజకుల దగ్గరికి ఎవరు రావటం లేదు, వాక్యం చదివించుకోవటానికి ఏ మత పెద్ద దగ్గరికి రావటం లేదు. ఎలాగైనా ఈ యేసు అనే వ్యక్తిని మరి చంపాలి, ఎందుకంటే రోజు రోజుకి ప్రజలు ఎక్కువగా వెంబడిస్తూ ఉన్నారు, రోజు రోజుకి మన పలుకుబడి తగ్గిపోతుంది, రోజు రోజుకి ప్రజలు మన మీద ఆధారపడటం తగ్గిపోతూ ఉన్నది అని కుట్ర పన్నిన వారిగా ఉండినారు. ఆ కుట్రలన్నీ దేవునికి తెలుసు. అయినా కానీ ఆయన తన యొక్క స్థాయిని తగ్గించుకొని ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన దైవత్వాన్ని, ఆయన మాటలలో దైవత్వాన్ని కనుపరిచాడు, ఆయన చూపులలో దైవత్వాన్ని కనుపరిచాడు, ఆయన ప్రవర్తనలో దైవత్వాన్ని కనుపరిచిన వాడిగా ఉండినాడు. ఆయనని బయల్జెబూబు అని పిలుచుచున్నప్పుడు
ఆయన విమర్శ చేయటం, వాళ్ళని తిట్టడం ప్రారంభించలేదు. మీ ఆలోచనలే సరిగ్గా లేవు, మీ తలంపులే సరిగ్గా లేవు, మీకే సరైన ఆత్మ లేదు అని ఆయన తిట్టడం మొదలు పెట్టలేదు. ఆ దైవత్వపు స్వభావాన్ని, దైవత్వపు మాటలను కనుపరుచుచున్నవాడిగా ఉండినాడు. ఆయన్ని మరి ఇబ్బంది పెట్టడానికి సాతానుడి ద్వారా అభిషేకించబడి కుయుక్తులు పనుచుంటుండగా ఈయన కూడా అదే కుయుక్తులను ఉపయోగించలేదు. ఆయన తిరస్కరించబడిన అటువంటి కుయుక్తులను మరి ఉపయోగించలేదు. ఆయన శపించిన, ప్రజలు శపించినా కానీ ఆ కుయుక్తులను, ఆ మాటలను ఉపయోగించని వాడిగా ఉండినాడు. తన స్థాయిని ఎన్నడూ ఆయన తగ్గించుకోలేదు. ఆ దైవత్వపు మాటలను వ్యక్తపరుచుచున్నవాడిగా ఉండినాడు. గమనించండి, మనం ఈ మానవ స్వభావాన్ని మనం కలిగి ఉండి ఈ మానవ స్వభావపు వైఖరికి మనం అలవాటు పడిపోయిన వారమై ఉంటుండగా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు వెంటనే ఈ మానవ స్వభావం ఏం చేస్తుందంటే మాటకు మాట అడిగేయాల్సిందే, కడిగేయాల్సిందే. పక్కనోళ్ళు కూడా బాగా అడిగావు, బాగా కడిగేసావు, వాళ్ళని అలాగే అడగాలి, వాళ్ళని ఇలాగే కడిగేయాలి అని చెప్తూ ఉంటారు. అటువంటి స్వభావాన్ని క్రీస్తు వ్యక్తపరచలేదు. క్రీస్తు ఎప్పుడు ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడలేదు, ఎవరి పట్ల అహంకారంగా ప్రవర్తించలేదు, ఎవరి పట్ల అగౌరవంగా మాట్లాడలేదు, గర్వాన్ని చూపించలేదు, పొగరును చూపించలేదు, అహంకారాన్ని చూపించని వాడిగా ఉండినాడు. ఆయన యొక్క ఆ దైవత్వపు స్వభావాన్ని కనుపరిచాడు. శ్రమలు ఎదుర్కొన్నా, పరీక్షలు ఎదుర్కొన్నా, శోధనలు ఎదుర్కొన్నా కానీ ఆయన స్థాయిని ఎన్నడూ తగ్గించుకొనని వాడిగా ఉండినాడు. ఆయన కొట్టబడిన, కాల్చబడిన మేలిమి బంగారముగా ఉండినాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఈమె కూడా ఇప్పుడు అదే అయి ఉన్నది. హల్లెలూయా. 1964 సంవత్సరం 12వ నెల 5వ తారీఖు ద ఐడెంటిఫైడ్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్, గుర్తించబడిన దేవుని యొక్క మహోన్నతమైన కళాఖండము. దాంట్లో ప్రవక్త ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఇట్స్ టోల్డ్ వన్ టైమ్ ద ఓల్డ్ గోల్డ్ బిఫోర్ దే హ్యాడ్ ద స్మెల్టర్స్. ఇప్పుడు మరి బంగారాన్ని శుద్ధి చేయటానికి అనేక పరికరాలు, అనేక పద్ధతులు వచ్చాయి, అనేక కెమికల్స్ వచ్చాయి. కానీ పాత రోజుల్లో దే యూస్ టు టేక్ ద గోల్డ్ అండ్ బీట్ ఇట్. ద బీటర్ వుడ్ ద ఇండియన్స్ ఇన్ ద ఎర్లీ డేస్ వెన్ ఎరిజోనా వాజ్ ఇన్ ఇట్స్ యూత్. పాత దినాల్లో మరి ప్రవక్త తన అమెరికా ప్రాంతంలో ఎరిజోనా ప్రజలు ఉండేవారు. వారిని రెడ్ ఇండియన్స్ అని పిలిచేవారు. వారు ఆ పాత రోజుల్లో బంగారాన్ని ఏ విధంగా శుద్ధి చేసేవారంటే ఆ బంగారాన్ని బాగా కొట్టేవారు. దే బీట్ ద గోల్డ్ అంటిల్ ద బీటర్ సీన్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద గోల్డ్. ఆ బంగారాన్ని ఎంతగా కొట్టేవాళ్ళు అంటే తన యొక్క ముఖ చిత్రం ఆ యొక్క బంగారంలో చూస్తే తన ముఖం కనిపించాలి, అద్దంలో మాదిరిగా తన ముఖం కనిపించే అంత విధంగా ఆ బంగారాన్ని కొట్టేవాళ్ళు. దే బీట్ ఆల్ ద ఐరన్ పైరేట్ ద డ్రోస్ ద డర్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రతి మలినము దానిలో నుండి తొలగిపోయేంత వరకు, వారి యొక్క ముఖ చిత్రం ఆ బంగారంలో కనిపించేంత వరకు దాన్ని కొడతా ఉండేవారు. నౌ దట్స్ వాట్ ద గాస్పెల్ డస్. అదే సువార్త కూడా చేస్తూ ఉన్నది. సో మెనీ పీపుల్ డోంట్ లైక్ టు బి టర్న్డ్ ఓవర్ అండ్ బీట్ అవుట్. వెల్, వాట్ ద చర్చ్ నీడ్స్ టునైట్ ఈస్ గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ హోలీ గోస్ట్ బీటింగ్ అవుట్. ఇప్పుడు సంఘము కూడా అదే అవసరత కలిగి ఉండినది. ఈనాడు పరిశుద్ధాత్మ మనల్ని కొట్టవలసి ఉన్నది, మనల్ని చెక్కవలసి ఉన్నది, మనలో ఉండిన లోకం మొత్తాన్ని బయటికి తీయవలసి ఉన్నది. దట్స్ వాట్ ద పెంతెకోస్ట్ నీడ్స్ టునైట్. పెంతెకోస్తుకి ఈరోజు అదే కావాలి. సంఘానికి వచ్చినప్పుడు ఈరోజు సంఘాల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలు ఏది వినాలని కోరుకుంటా ఉన్నారో అది చెప్పినంతకాలం సంఘం కలకల్లాడుతూ ఉంటుంది, ఎక్కువ మంది ప్రజలు ఉంటారు. ఎప్పుడైతే సరి చేయటానికి
సేవకుడు ప్రయత్నం చేస్తే ఆ సంఘంలోనికి ప్రజలు రావటం తగ్గించేస్తారు. ఈనాడు డినామినేషన్ సంఘాలు త్వరగా ఎదగటానికి కారణం ఏంటంటే వాళ్ళు అలంకరణ గురించి మాట్లాడరు, వస్త్రధారణ గురించి మాట్లాడరు, ప్రవర్తన గురించి మాట్లాడరు, ఆచారముల గురించి మాట్లాడరు, సాంప్రదాయాల గురించి మాట్లాడరు, బాప్తిసం గురించి మాట్లాడరు. ఈ సంగతులేమి, ఈ మనల్ని సరిచేసే సంగతులు ఏమీ మాట్లాడకపోతే ప్రజలకి వినటానికి సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎలాగైనా జీవించు, ఆదివారం ఆరాధనకు రా అనే విధంలో బోధలు ఉన్నాయి కాబట్టి బయట ఉండిన సంఘాలు త్వరగా ఎదగటానికి కారణం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత బంగారంతో కానీ వెలగల రాళ్లతోని కానీ మరి ఖరీదైన వస్త్రాలతో కానీ మనం అలంకరించుకోకూడదు, తగు మాత్రపు వస్త్రధారణ మనం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది అన్నప్పుడు ఆ మాట నచ్చదు ప్రజలకి. ప్రజలు సంఘానికి రావటం ఆగిపోతారు. నీ సాంప్రదాయాలు నచ్చో, వాక్యానికి నీ ఆచారాలు నచ్చో అని చెప్పినప్పుడు ఆలయానికి రావటం మానేస్తారు. బయట సంఘాల్లో వర్తమానాలు పాస్టర్లు ఇచ్చే వర్తమానం ఏ విధంగా ఉంటుందంటే, నీ దేవుడు నమ్మదగిన దేవుడు కదా, నువ్వు ప్రార్థించు, నీకు ఉద్యోగం రాదా ఏంటి ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థించు, నువ్వు ఇల్లు కట్టుకోలేవా ఏంటి, నువ్వు ప్రార్థించు, నీ వ్యాపారంలో దేవుడు మెరుగుపరుస్తాడు. ఇవే వర్తమానాలు ఉంటాయి. దేవుడు కేవలం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు. ఆయన తన వధువును ఆయన కొట్టే దేవుడై ఉన్నాడు, ఆయన కాల్చే దేవుడై ఉన్నాడు, ఆయన మలిచే దేవుడై ఉన్నాడు, ఈ లోకము నుండి వేరు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన యొక్క ముఖ చిత్రం ఆమెలో కనిపించే దాకా కొట్టే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని మెప్పించే దేవుడు కాదు. హల్లెలూయా. మనల్ని బుజ్జగించే దేవుడు కాదు. తన రూపాన్ని తీసుకువచ్చే దేవుడు, తన పోలికను తీసుకువచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక బలిపీఠం నుండి వచ్చుచున్న వాక్యము అది మనల్ని మెప్పించేదిగా ఉండదు, మనల్ని సరిచేసేదిగా ఉంటుంది, మన తప్పిదాలను ఎత్తి చూపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవునిలో విశ్వాసం కలిగి ఉండుట అనే వర్తమానం 58వ సంవత్సరం 5వ నెల 10వ తారీఖు. మోషే వాస్ థాట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్షియన్. మోషే మరి ఐగుప్తు యొక్క జ్ఞానముతో బోధించబడ్డాడు. అండ్ హీ హ్యాడ్ 40 years ఆఫ్ టీచింగ్ అండర్ హిజ్ మదర్ అండ్ హీ కుడ్ ఈవెన్ టీచ్ ద మాస్టర్ ఆఫ్ ఈజిప్ట్. తన తల్లి ద్వారా 40 సంవత్సరాలు మోషే బోధించబడ్డాడు. మోషేకు ఎంత జ్ఞానం ఉన్నదంటే మరి ఆ యొక్క ఐగుప్తులో ఉండిన మరి ఆ గొప్పవారికే, జ్ఞానవంతులకే బోధించగలిగినంత జ్ఞానం మోషే కలిగి ఉన్నాడు. బట్ it taken God just 40 years to get that all beat out of him on the backside of the desert. అయితే దేవుడు 40 సంవత్సరాలు సమయం తీసుకొని ఐగుప్తులో ఏదైతే మోషే నేర్చుకున్నాడో వాటన్నిటిని బయటికి త్రోసివేయటానికి, వాటన్నిటిని బయటికి కొట్టిపారేయటానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలకి మోషే ఖాళీ అయిపోయిన వాడిగా ఉంటున్నాడు. 40 సంవత్సరాలు మరి ఫరో గృహంలో మోషే జీవించాడు. ఆ 40 సంవత్సరాలు మరి ఈ లోకపరమైన జ్ఞానం అంతా బోధించబడి ఉన్నది. మరో ప్రక్కన తల్లేమో మరి అబ్రహాం యొక్క చరిత్ర, ఇస్సాకు యొక్క చరిత్ర, యాకోబు యొక్క చరిత్ర, వారు ఏ విధంగా ఐగుప్తు దేశానికి వచ్చారో, వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏమై ఉన్నదో ఒక ప్రక్కన తల్లి ఈ సంగతులన్నీ చెప్తా ఉన్నది. ఇంకో ప్రక్కనేమో మరి ఆ మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు కాబట్టి మరి ఐగుప్తుకు సంబంధించిన జ్ఞానమంతా బోధించబడి ఉన్నది. 40 సంవత్సరాల తర్వాత జ్ఞానులకే బోధించగలిగిన స్థితిలో మోషే ఉన్నాడు. అయితే దేవుడు తన పరిచర్య కోసం వాడటానికి గాను ఈ లోకమంతా బయటికి కొట్టివేయబడాలి. హల్లెలూయా. బంగారంలో మలినములు తీసివేయబడినట్లు, మట్టి తీసివేయబడినట్లు, బంగారంలో ఉండిన ఆ ఇనుము తీసివేయబడినట్లు, మరి వేరే పదార్థాలన్నీ తీసివేయబడినట్లు మోషేలో ఉండిన లోకమంతా తీసివేయబడటానికి దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాల పాటు ఆ యొక్క ఎడారిలో పడేయటం మనం చూడగలుగుతూ ఉండేను. 40 సంవత్సరాలకి మొత్తం ఇక నేర్చుకున్నది మొత్తం
మర్చిపోయి ఇక మోషే ఖాళీ అయిపోయిన వాడిగా ఉన్నాడు. అప్పుడు ఖాళీ పాత్రను దేవుడు వాడుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. అండ్ దట్స్ ద వే. ఇది ఈ వర్తమానము వై ఐ యామ్ అగైనెస్ట్ ద ఆర్గనైజ్డ్ రిలీజియన్. నేను ఎందుకు క్రమపరచబడిన మతానికి నేను విరుద్ధమై ఉన్నాను, వ్యతిరేకమై ఉన్నాను అనే వర్తమానం 62:11. అండ్ దట్స్ ద వే గాడ్ డస్ ద చర్చ్. దేవుడు అదే విధములో దేవుడు చేయువాడై ఉన్నాడు. హీ బీట్స్ ఎవ్రీ క్రీడ్, ఎవ్రీ డెనామినేషన్, ఎవ్రీ మ్యాన్ మేడ్ డాగ్మా అంటిల్ హీ సీ హిస్ ఓన్ లైఫ్ రిఫ్లెక్టింగ్ ఇన్ యూ. దేవుడు ఆ విధంగా చేస్తాడు. ఆయన కొట్టువాడై ఉన్నాడు. మరి మనలో ఉండిన ప్రతి మరి ఆ సంఘ శాఖలకు సంబంధించిన బోధలు, సంఘ శాఖలకు సంబంధించిన సిద్ధాంతాలు అవన్నీ తొలగిపోయి తన జీవము ప్రతిబింబించే అంతవరకు ఆయన కొట్టువాడై ఉన్నాడు. ఇఫ్ ఐ డు నాట్ ద వర్క్స్ ఆఫ్ మై ఫాదర్ బిలీవ్ మీ నాట్. నేను నా తండ్రి యొక్క క్రియలు చేయని ఎడల నన్ను విశ్వసించొద్దు. సి ఇఫ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, ద లైఫ్ దట్ వాజ్ ఇన్ క్రైస్ట్ isn't reflecting in you. Don't you stand still if you have got patience, virtue, all these things and temperance. నా తండ్రి యొక్క క్రియలు నేను చేయని ఎడల నన్ను విశ్వసించమాకండి అని చెప్తా ఉండినాడు. అదేవిధంగా సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి? క్రీస్తు యొక్క జీవాన్ని మరి వ్యక్తపరచుటే అయి ఉన్నది. ఆమెలో మరి విశ్వాసం కనుపరచబడాలి, ప్రభావం కనుపరచబడాలి, ఆశా నిగ్రహము, ఈ గుణలక్షణాలన్నీ కనుపరచబడే అంతవరకు ఆమె కొట్టబడవలసి ఉన్నది. ఏ విధంగా కొట్టబడవలసి ఉన్నది? ఈ యొక్క కెమికల్స్ రావటానికి మునుపు, బంగారాన్ని శుద్ధి చేసే ఈ ఆధునికమైన పద్ధతులు రావటానికి మునుపు పూర్వం ఏం చేసేవారు? ఆ బంగారాన్ని సుత్తితో కొట్టేవారై ఉన్నారు. హల్లెలూయా. ఆ సుత్తితో కొడతా ఉంటుంటే ఆ మలినములన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఈ లోకానికి సంబంధించిన ఎన్నో బోధలు ఉన్నాయి. ఇదిగో దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, నీ అంతరంగాన్ని చూసేవాడై ఉన్నాడు అని బోధిస్తూ ఉన్నారు. ఈ కోరికలన్నీ ఎక్కడ పుడతాయి? అంతరంగంలోనే పుడతాయి. అంతరంగంలో పుట్టిన కోరికలే మనం శరీరం ద్వారా వ్యక్తపరుస్తాం. నువ్వు బయటికి ఏం చేస్తా ఉన్నావో అది అంతరంగంలో ఉన్నది. స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించుకోవటం, పురుషులు స్త్రీల వస్త్రాలు ధరించుకోవటం, మొదట ఆ కోరిక ఎక్కడ పుడుతుంది? తన హృదయంలో పుడుతుంది. ఎక్కడో చూస్తారు, నేను కూడా ఆ విధంగా నేను వస్త్రధారణ నేను కూడా చేసుకోవాలి, ఆ విధమైన అలంకరణ నేను కూడా చేసుకోవాలి అని హృదయంలో అనుకుంటారు. కాబట్టి శరీరం మీద వ్యక్తపరుస్తారు. ఈ తప్పుడు బోధ, దేవుడు అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు, పైరూపాన్ని చూడని తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటుండగా ఆ తప్పుడు బోధ నీలో నుండి తొలగిపోయేంతవరకు దేవుడు కొట్టువాడై ఉన్నాడు. మతపరమైన సిద్ధాంతాలు పోయేంతవరకు, మతపరమైన ఆచారములు పోయేంతవరకు, మతపరమైన సాంప్రదాయాలు పోయేంతవరకు, దేవుని యొక్క స్వరూపం నీలో కనిపించేంతవరకు, దేవుని యొక్క గుణలక్షణాలు ఒక వ్యక్తి జీవితంలో వ్యక్తపరిచేంతవరకు ఆయన కొట్టువాడై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానం 63:7-28. హీ వాజ్ ద ప్రీడెస్టినేటెడ్ సీడ్. ఆయన ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నాడు. గాడ్ సెడ్ ఐ హ్యావ్ చోస్ హిమ్. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఆయనని ఎన్నుకొని ఉన్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో హిమ్ వాట్ గ్రేట్ థింగ్స్ హీ విల్ సఫర్ ఫర్ మై నేమ్ సేక్. నా నిమిత్తము ఏ విధంగా శ్రమపరచబడతాడో నేను చూపిస్తాను అతనికి. ఐ విల్ సెండ్ హిమ్ టు జెంటైల్స్ అండ్ డిస్గ్రేస్ హిమ్ ఇన్ ఎవ్రీ వే దట్ దే కెన్ బి డిస్గ్రేస్, బట్ యెట్ హీ విల్ బేర్ మై నేమ్. నేను అన్యుల యొద్దకు అతనిని పంపిస్తాను, నా నామం నిమిత్తం సమస్తమైన అవమానాలు పొందుకుంటాడు, అయినా కానీ నా నామం నిమిత్తం నిలబడతాడు. ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే పౌలు గురించి చెప్పబడుతుంది. పౌలు వెంట్ డౌన్ then till he got all his ecclesiastical stuff cut off him down at the backside of the desert for 3 years and a half down there in Arabia until he learned the word and the word became he. పౌలు
గమాలియేలు దగ్గర ఎన్నో మతపరమైన బోధలు నేర్చుకొని ఉన్నాడు. అయితే అవన్నీ పోగొట్టడానికి దేవుడు ఆ యొక్క ఎడారి అనుభవంలోనికి తీసుకువెళ్ళాడు. సౌదీ అరేబియాకు తీసుకువెళ్ళాడు. అక్కడ 3.5 సంవత్సరాల పాటు తిరిగి వాక్యాన్ని నేర్చుకొని వాక్యముగా మార్చబడ్డాడని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో పౌలు గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పౌలును ముందుగానే ఎన్నిక చేసుకొని అన్నాడు. తన నామం నిమిత్తం పౌలు ఎటువంటి శ్రమలు అనుభవించాల్సి వస్తుందో దేవుడు ముందుగానే చూపించి ఉన్నాడు. నేను అతన్ని అన్యుల యొద్దకు పంపిస్తాను, పౌలుని అన్యుల యొద్దకు పంపిస్తున్నాను. ఎన్నో శ్రమలు ఎదుర్కొంటాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొంటాడు, ఎన్నో అవమానాలు నా నిమిత్తం ఎదుర్కొంటాడు. అయినా కానీ అతడు వాక్యాన్ని విడిచిపెట్టని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. పౌలు గమాలియేలు ద్వారా తర్ఫీదు పొందుకుని వాడై ఉన్నాడు. యోధా మతాచారంలో నిష్ఠ కలిగిన వాడిగా ఉండినాడు. పాత నిబంధనకు సంబంధించిన ధర్మశాస్త్రపు ఆచారముల్లో నిష్ఠ కలిగిన వాడిగా ఉండినాడు. అయితే దేవుడు పౌలును ఆ యొక్క దమస్కు మార్గంలో దర్శించినప్పుడు ఆ ప్రతి బలి అర్పణ క్రీస్తులో నెరవేర్చబడిందని చూడగలగటానికి దేవుడు పౌలు యొక్క నేత్రాలు తెరిచిన వాడై ఉన్నాడు. ప్రతి పండగ, వారు ఆచరించే ప్రతి పండగ, 7 పండగలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి అని చూడగలగటానికి కృప చూపించి ఉన్నాడు. సబ్బాతు ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మే ఉన్నదని చూడగలగటానికి కృప చూపించినాడు. మోషే ప్రవచించిన ప్రవచనం, యెషయా ప్రవచించిన ప్రవచనం, మరి మెస్సియా గురించి, రక్షకుడు గురించి ప్రవచించిన ప్రతి ప్రవచనము అది క్రీస్తు యందు నెరవేర్చబడింది, యేసు అనే వ్యక్తిలో నెరవేర్చబడిందని పౌలు చూడటానికి దేవుడు కృప చూపించినాడు. ఇప్పుడు క్రీస్తు ఎవరై ఉన్నాడో పౌలు గుర్తెరిగిన వాడిగా ఉండినాడు. గమాలియేలు బోధించిన బోధంతా పక్కన పెట్టేసి ఉండినాడు. ఇప్పుడు క్రీస్తు గురించిన ప్రత్యక్షత కలిగిన వాడిగా ఉండినాడు. సిలువ వేయబడిన క్రీస్తు గురించి ప్రత్యక్షత కలిగిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు అన్యుల దగ్గరికి పంపిస్తూ ఉండినాడు. అన్యుల దగ్గరికి పంపించడానికి మునుపు దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాల పాటు మరి ఆ ఎడారిలో పౌలును కొట్టిన వాడిగా ఉండినాడు. బంగారాన్ని కొట్టిన విధంగా పౌలును కొట్టినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ అపోజిటైన పౌలు ఆయన క్రీస్తు యొక్క సువార్తకు పరిచారకుడిగా ఉండినాడు. పరిచారకుడిగా ఉండిన ఆయన శ్రమలు అనుభవించుచున్నవాడిగా ఉండినాడు. శోధనలు ఎదుర్కొనుచున్నవాడిగా ఉండినాడు. పరీక్షలు ఎదుర్కొనుచున్నవాడిగా ఉండినాడు. అవమానాలు ఎదుర్కొనుచున్నవాడిగా ఉండినాడు. అయితే ఆ శ్రమలను బట్టి, ఆ శోధనలు బట్టి, ఆ కష్టాలను బట్టి దేవుడు నా పక్షాన లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని పౌలు అనుకోవటం లేదు. హల్లెలూయా. పౌలుకి ప్రత్యక్షత ఉన్నది. నా యొక్క క్రీస్తు మరి ఆయన మరి పాత నిబంధనలో కొట్టబడిన బంగారపు దీపవృక్షముగా చూపించబడ్డాడు. హల్లెలూయా. చూపించబడిన విధంగానే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు కొట్టబడ్డాడు, శోధించబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఇప్పుడు వధువు కూడా అదే దీపస్తంభం అయింటుండగా ఆ వధువులో భాగమైన నేను కూడా కొట్టబడాలి, నేను కూడా హింసించబడాలి, నేను కూడా దూషించబడాలి, నేను కూడా శ్రమ పెట్టబడాలి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో ఆమె కూడా అదే అయి ఉన్నది. కనుక ఆయన శ్రమలను ఎదుర్కొన్నట్లయితే మరి ఆయన ఎదుర్కొనిన శ్రమలు మరి కొన్ని విడిచిపెట్టబడ్డాయి సంఘం నిమిత్తము.
ఆ సంఘంలో భాగమైన నేను అవే శ్రమలు ఎదుర్కొనటాన్ని బట్టి నేను ఆయన ఎన్నికలో ఉన్నాను, ఆయన యొక్క నిర్ణయంలో నేను ఉన్నాను. నేను ఎన్నికలో నిర్ణయంలో ఉన్నాను కాబట్టి ఈ లోకం ద్వారా నేను శోధించబడుచున్నానని సంతోషపడుచున్నాడు. హల్లెలూయా. నేను ఎన్నిక చేయబడిన వాడిని కాబట్టి, నిర్ణయించబడిన వాడిని కాబట్టి నా యొక్క మార్గంలో ఈ పరీక్షలు ఉన్నాయి, ఈ శోధనలు ఉన్నాయి. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నాకు శోధన కలిగిందంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడని అర్థం కాదు, దేవుడు నన్ను విడనాడాడని అర్థం కాదు. కష్టములు రాగానే, నష్టములు రాగానే దేవుణ్ణి మరి ప్రశ్నించే స్వభావం పౌలు కలిగి ఉండలేదు. నా దేవుడు నాకేం చేశాడు, నా దేవుడు నాకేం చేశాడని అంటారు. వారు ప్రార్థించినది వెంటనే సమాధానం దొరకపోతే మళ్ళా తిరిగి ఆచారాల్లోకి వెళ్ళిపోవటం, తిరిగి పూర్వపు జీవితంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు. పౌలు ఆ విధంగా లేడు. సంతోషిస్తూ ఉన్నాడు, శ్రమలను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు, శోధనలు బట్టి సంతోషించుచున్న వాడిగా ఉండినాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన అనును. ఆయనతో పాటు మరణిస్తే ఆయనతో పాటు మనం జీవించువారమై ఉంటాము. ఆయనతో పాటు సహించిన ఎడల ఆయనతో పాటు ఏలుదుము. నీవు దేవుని సింహాసనం మీద కూర్చొని ఆయనతో పాటు మరి ఈ భూమిని ఏలాలి అంటే ఆయనతో పాటు నువ్వు శ్రమనొందవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. ఒకటి, శ్రమనొందేటప్పుడు క్రీస్తు ఏ విధంగా శ్రమ పొందాడో నేను కూడా అదే విధంగా శ్రమ పొందాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు, ఈమె కూడా అదే అయి ఉన్నది. ఆయన శ్రమల గుండా, పరీక్షల గుండా వెళ్ళినట్లయితే ఈమె కూడా శ్రమల గుండా, పరీక్షల గుండా వెళ్ళాలి. ఆయన శ్రమ పొందినట్లు నీవు శ్రమ పొందిన ఎడల ఆయన ఏలినప్పుడు నువ్వు కూడా ఆయనతో పాటు ఏలికగా ఉంటావు. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద కూర్చుంటావు, ఆయనతో పాటు సమాన వారసురాలుగా ఉంటావనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. శ్రమల ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. శ్రమల ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో స్థిరపరచబడతాడు, కదలని వాడిగా ఉంటాడు. శ్రమల ద్వారా ఒక వ్యక్తి బలపరచువాడిగా ఉంటాడు. హల్లెలూయా. యోబు అదే విధంగా మరి పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. యోబు అదే విధంగా స్థిరపరచబడిన వాడిగా ఉండినాడు, బలపరచబడిన వాడిగా ఉన్నాడు. శ్రమల ద్వారా ప్రత్యక్షత పొందుకొని ఉన్నాడు, శ్రమల ద్వారా బయలుపాటును పొందుకొని ఉన్నాడు. అటువంటి శ్రమలు ఇక ఎన్ని వచ్చినా కానీ యోబు కదల్చబడని స్థితికి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. కనుక మనం నిత్య జీవానికి వెళ్ళినప్పుడు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్తాం? లవోదిషయ సంఘకాలంలో ఈ సంగతి చెప్తూ ఉండినాడు. వి విల్ టేక్ అవర్ క్యారెక్టర్ బ్రదర్, దట్ ఈస్ వాట్ వి విల్ టేక్ విత్ అస్. మనం ఏం తీసుకువెళ్తామంటే మన యొక్క గుణలక్షణాన్ని తీసుకువెళ్తాం, మన యొక్క క్యారెక్టర్ని తీసుకువెళ్ళి వారముగా ఉంటాము. విల్ ఇట్ బి లైక్ హిస్ whose character was molded by suffering in the fiery furnace of afflictions, or will it be the softness of the characterless Laodicean people? ఏ విధంగా మీరు ఉండగోరుతూ ఉంటున్నారు? కొలిమిలో కాల్చబడిన గుణలక్షణం కలిగిన వారిగా మీరు ఉంటారా, లేదంటే ఈ లవోదికయ ప్రజల మాదిరిగా
మరి నులివెచ్చని స్థితిలో, మెత్తని స్థితిలో ఉంటారా? కరుకైన విశ్వాసులుగా ఉంటారా? నామకార్థమైన భక్తి కలిగిన వారిగా ఉంటారా? ఏది పరలోక రాజ్యానికి ప్రవేశించేవారు వారితో పాటు ఏం తీసుకువెళ్ళు వారిగా ఉంటారు? వారితో పాటు చెక్కబడిన గుణలక్షణం, మలచబడిన గుణలక్షణం తీసుకువెళ్ళువారిగా ఉంటారు. వధువు ఏం తీసుకెళ్తుంది? మరి తన యొక్క క్యారెక్టర్ని తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. తన పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రత్యేకమైనదిగా ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది? ఆమె యొక్క క్యారెక్టర్ని బట్టి ఆమె ప్రత్యేకమైన స్త్రీగా నిలబడుతుంది. అనేక మంది కన్యకలు ఆమె ప్రత్యేకత, ఆమె యొక్క గుణలక్షణమే ఉన్నది. మరి ఆ యొక్క 127 సంస్థానాలలో నుండి ఎస్తేరు ప్రత్యేకమైనదిగా ఏ విధంగా ఉన్నదంటే ఆమె కలిగి ఉండిన క్యారెక్టర్ను బట్టే ప్రత్యేకమైన స్త్రీగా ఆశ్చర్యేషు కనిపించి ఉన్నది. హల్లెలూయా. అందరూ వారికి ఏమి నచ్చిందో, వారికి ఏమి నచ్చుతుందో ఆ అలంకరణలో రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. అయితే ఈమె మాత్రం రాజుకేమి నచ్చుతుందో ఆ అలంకరణలో వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. మన పెండ్లి కుమారుడికి మన దగ్గర నుండి ఏం ఆశిస్తూ ఉండినాడు? ఒక క్యారెక్టర్ని ఆయన ఉండినాడు. ఆ క్యారెక్టర్తో మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని అంగీకరించు వాడై ఉన్నాడు. కనుక ఆయన దీపవృక్షముగా చూపించబడ్డాడు. పాత నిబంధనలో మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షముగా చూపించబడి ఉంటుండగా వధువు కూడా అదే మేలిమి బంగారముతో చేయబడిన దీపవృక్షముగా చూపించబడి ఉన్నది. మేలిమి బంగారం అంటే కొట్టబడిన బంగారం అయి ఉన్నది. ఆ బంగారము భూమిలో నుండి తీయబడినప్పుడు మణిలానే ఉంటాయి, మరి మట్టి ఉంటుంది. అవన్నీ వేరుపరచబడటానికి ఏం చేయబడుతుంది? కొట్టబడుతుంది, కాల్చబడుతుంది, మలచబడుతుంది. మరి అప్పుడు కొట్టబడినప్పుడు, మలచబడినప్పుడు, కాల్చబడినప్పుడు అది మేలిమి బంగారముగా మార్చబడుతుంది. మరి క్రీస్తు ఆ విధంగా పరీక్షలను ఎదుర్కొన్నాడు, శోధనలు ఎదుర్కొన్నాడు, మరి ఎన్నో ఆ యొక్క శ్రమలను ఎదుర్కొనిన వాడిగా ఉండినాడు. ఆయన ఎదుర్కొనిన శ్రమలు మరి కొన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు సంఘానికి. ఎందుకంటే మరి వధువు యొక్క గుణలక్షణం మలచబడటానికి గాను, ఆమె స్థిరపరచబడటానికి గాను, ఆమె బలపరచబడటానికి గాను, ఆమె పరిపూర్ణతలోనికి నడిపించబడటానికి గాను శ్రమలు విడిచిపెట్టబడగా, హల్లెలూయా, మనం స్థిరపరచబడుతున్నాం, మనం బలపరచబడుతున్నాం, మనం మలచబడతా ఉండినాము, మనం మేలిమి బంగారముగా మార్చబడుతున్నాము. ఆ విధంగా ఆయన చెక్కి మలిచి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? లోపట వెలుపట మరి మహిమకరముగా చేస్తూ ఉండినాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం అదే విధమైన గుణలక్షణాలు కలిగి ఉండటానికి దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. అయితే మనం ఒకే విషయాన్ని మనం గుర్తించాలి. మరి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడనే విషయం కాదు, కానీ ప్రభువా ఈ పరిస్థితుల గుండి మమ్మల్ని మరి ధైర్యంగా నడిపించు ప్రభువా. ఈ శోధన వచ్చింది, మేము మరి ధైర్యంగా ఎదుర్కోవటానికి కృప చూపించు ప్రభువా. మమ్మల్ని నిలబెట్టు ప్రభువా. ఈ నీ మార్గంలోనే నిలిచి ఉండటానికి కృప చూపించు ప్రభువా. మా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా నడిపించబడటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడతాం. మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా మరొక్కసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినందుకు వందనములు మా గొప్ప దేవుడా. అవును ప్రభువా, యేసయ్య మా గొప్ప దేవుడా. నీవు పాత నిబంధనలో తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, నిన్ను నువ్వు తండ్రి 7 దీపపు స్తంభముగా ప్రభా కనుపరుచుకొని అన్నావు తండ్రి. ప్రభువా 7 దీపపు స్తంభము మా గొప్ప దేవుడా. ప్రభువా అది చెక్కతో చేయబడి ప్రభా మా గొప్ప దేవుడా బంగారపు తొడుగు కలిగినది కాదు కానీ ప్రభా పైనుండి ప్రభా కింద వరకు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మేలిమి బంగారముతో చేయబడి ఉన్నది మా గొప్ప దేవుడా. స్వచ్ఛమైన బంగారముతో చేయబడటాన్ని మా గొప్ప దేవుడా మేము చూడగలుగుతా ఉండి నాము తండ్రి. నీవు ఏ విధంగా అయితే ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా నిన్ను తండ్రి ప్రభా 7 దీపపు స్తంభముగా కనుపరుచుకొని ఉన్నావో ప్రభా కొత్త నిబంధనలో ప్రభా ప్రకటన గ్రంథంలో ప్రభువా యేసయ్య ప్రభా మీ వధువును కూడా ప్రభువా యేసయ్య అదే విధంగా ప్రభువా నీవు చూపించుచున్న దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభా యోహానుకి మా గొప్ప దేవుడా 7 దీపపు స్తంభాన్ని మా గొప్ప దేవుడా దాని మధ్యన సంచారము చేయుచున్న నిన్ను ప్రభువా యేసయ్య నిన్ను కనుపరుచుకొని ఉన్నావు మా గొప్ప దేవుడా. పాత నిబంధన 7 దీపపు స్తంభం నీవైన ఎడల ప్రభువా, కొత్త నిబంధనలో మా గొప్ప దేవుడా ప్రకటన గ్రంథంలో ప్రభువా ఆ 7 దీపపు స్తంభం వధువై ఉండి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. నీవు ఏమై ఉన్నావో ప్రభువా ఆమె కూడా అదే ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా నీవు ఏ మహిమ అయితే కలిగి ఉన్నావు ఆమె యందు అదే మహిమ ప్రభువా. ప్రభువా ఆమె యొక్క ప్రభువా యేసయ్య గుర్తింపు నీ యందు కలిగి ఉండి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నీవు ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నావు ఆమె కూడా అదే ఆత్మ ప్రభా. నీవు ఏ కార్యములైతే చేయువాడవుగా ఉన్నావు ఆమెను అదే ఆత్మ అదే కార్యములు చేయుటకు ప్రభా నీవు కృప చూపించుచున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య నీవు ఏ విధంగా కొట్టబడిన బంగారముగా ఉన్నావో ప్రభువా ఆమె కూడా కొట్టబడిన బంగారముగా ప్రభువా యేసయ్య ఉండుటకు ప్రభా నీవు కృప చూపించుచున్నావు తండ్రి. అవును ప్రభువా మేము కొట్టబడిన బంగారముగా ప్రభువా ఈనాడు మేము ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా మేము కొట్టబడుచున్నాము తండ్రి, మలచబడుచున్నాం ప్రభా, కాల్చబడుచున్నాం ప్రభా, చెక్కబడుచున్నాం మా గొప్ప దేవుడా. అది మా జీవితాలు స్థిరపరచడానికే అయి ఉన్నది ప్రభా. ప్రభువా యేసయ్య మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికే అయి ఉన్నది ప్రభా, మమ్మల్ని బలపరచడానికే అయి ఉన్నది ప్రభా. నిన్ను సమీపించినప్పుడు మా గొప్ప దేవుడా అనేక మంది కన్యకలలో మేము ప్రత్యేకమైన వారముగా ఉండటానికి గాను ప్రభా మా గుణ లక్షణాన్ని నువ్వు మలుచుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా గుణలక్షణము లేని అధికారము అది సాతానికి సంబంధించిందని మా గొప్ప దేవుడా నీవు చెప్పుచున్నావు. అయితే ప్రభు మాకు అధికారం ఇవ్వబడటానికి మునుపు ప్రభా మీ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మునుపు ప్రభా మా గుణలక్షణాన్ని మా క్యారెక్టర్ని ప్రభా నీవు మలచటానికే ప్రభా నీవు ప్రభా అనుభవించిన శ్రమకు ప్రభా శ్రమ తర్వాత కొంత శ్రమను సంఘానికి ప్రభా ఇచ్చుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభా ఆ శ్రమలను బట్టి పౌలు ఏ విధంగా సంతోషించుచున్నవాడిగా ఉండినాడు ప్రభా మేము కూడా అదేవిధంగా సంతోషించుచున్న వారముగా ఉన్నాము తండ్రి. ప్రభా నీవు శ్రమను బట్టి ప్రభా విధేయతను నేర్చుకునే విధంగా ప్రభా శ్రమలను బట్టి మేము విధేయతను నేర్చుకోవటానికి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ధైర్యంగా పరీక్షలను ఎదుర్కోవటానికి ధైర్యంగా ప్రభువా యేసయ్య శోధనలు ఎదుర్కోవటానికి ప్రభువా మీ ప్రభువా యేసయ్య శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మీ మార్గం తప్పిపోకుండా ప్రభువా మా హస్తాలను పట్టుకోండి మా గొప్ప దేవుడా. మా జీవితాలను నడిపించండి ప్రభా. మా కనులు ప్రభా మీ జ్ఞానంతో నింపండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మీ మాటలు ప్రభా మా ఏడల మా జీవితాల ఏడల నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మా గృహకు మేము వెళ్ళుచుంటుండగా మరొక్కసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీద మా కుటుంబాల మీద మెండుగా కుమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును.